సహాయం చేయండి. ఈ విధంగా మా కార్యక్రమాలు మీకు మహిమకరంగా ఉండినట్లు ప్రభా సహాయం చేయండి. ఏక కార్యక్రమంలో ఏకీపించి తండ్రి సహకరిస్తే వెళ్ళినటువంటి పరిచర్య విషయమే కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు మీరు స్వరక్తంలో రాయబడిన ప్రకారం తండ్రి మరి నీతిమంతులు కొనుపో ఆ సంగతులను విచారించకయే తెలుసుకొనకయే ఉన్నది. ఆయనను తండ్రి మానవుని యొక్క మార్గాలు మీకు ఆయా దీర్ఘశాంతము చేత లోకంలో ఉన్నటువంటి మా కొరకు ఇంకా కనిపెడుతూ ఉన్నారు. ప్రభా మనుషులు మిమ్మల్ని అడగలేనటువంటి వారిగా కనబడుతున్న పరిస్థితులు తండ్రి ఆయా కాలంలో మీకు దాసులైనటువంటి వారందరినీ ఆయా చోట్ల అయినటువంటి యేసు ప్రభువారి నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకొనుచున్నా తండ్రి. సోదరులు అలాగే సేవకులు ఎవరైనా ఉంటే స్టేజ్ దగ్గరికి రావాలని మనం చేస్తున్నాము. జోసెఫ్ అన్న గారి సోదరులు అలాగే సేవకులు యందు నిరీక్షణయించి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు నిరీక్షణయించి ఆయనను స్తుతించున ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, ముందు పోవాడు చీకటిని వెలుగుగా చేసి, ఆయన నీ ముందు పోవాడు, సత్యమగు నీవమగు మగమిసే, సత్యమగు దేవమగు మార్గమిసే, దేవుని యందు నిరీక్షణయించి ఆయనను స్తుతించున ప్రాణమా, దేవుని యందు దేవుడు నిన్ను తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నముడు, దేవుని యందు నిరీక్షణయించి ఆయనను క్షణయించి ఆయనను స్తుతించున ప్రాణమా, నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు, శత్రువులు మిత్రులుగా మారుదురు, శత్రువులు మిత్రులుగా మారెదరు, దేవుని యందు దేవుని యందు నిరీక్షణయించి ఆయనను స్తుతించున ప్రాణమా, స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడేదా, స్తుతి మహిమలు నీకే ప్రభు,
నిత్యము నిన్నే హల్లెలూయా 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 దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా తల వంచి నాదు జీవాము అర్పింతును లేదేక నీవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు దూరమైతి నీ ప్రేమ మరచి నీరే ప్రీతి నీ గాయముల్ దూరమైతి నీ ప్రేమ మరచి నీరే ప్రీతి నీ గాయముల్ దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతనే కృతజ్ఞతం తల వంచి నాదు జీవాము అర్పింతును లేదేక నీవీల అర్పింతును నన్నే అర్పింతును నన్నే నీకు ఆకర్షించే లోకాశాలని లోకమహిమా నన్నాగించు ఆకర్షించే లోకాశాలన్నీ లోకమహిమా నడ్డాగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాకై నికముగా చాజింతును కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాకై నికముగా చాజింతును కృతజ్ఞతల్ తల వంచి నాదు జీవాము అర్పింతును లేదేక నీవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు తారములా నీ ప్రేమ నాకై వర్ణింపను అసఖ్యము తారములా నీ ప్రేమ నాకై వర్ణింపను అసఖ్యము నిరంతరము సేవించినాను తీర్చలేను నిరుణము నిరంతరము సేవించినాను తీర్చలేను నిరుణము కృతజ్ఞతల్ తల వంచి నాదు జీవాము అర్పింతును లేదేక నీవీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు లోకముపై జీవించనింకా నీ కొరకై జీవింతును లోకముకై జీవించనింకా నీ కొరకై
దినా జీవితము కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతులు లేదేకా వీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను హెచ్చుచుంటే చింతించితి గత పాపములకై ఎంతో నేను హెచ్చుచుంటే కృతజ్ఞతతో సమర్పింతు బ్రతుకంతయో నీ సేవకై కృతజ్ఞతతో సమర్పింతు బ్రతుకంతయో నీ సేవకై కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవాము అర్పింతును లేదేకా నెహి వీల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. చేస్తారు. ఆయన తర్వాత మనము కొన్ని నిమిషాలు వాక్య భాగాన్ని విందాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన అధికారము కలిగిన దివ్యమైన శ్రేష్టమైన మహోన్నతమైన కృప కలిగిన మీ నామం కొరకు వందనస్తులము రుణస్తులం తండ్రి. మా ప్రియులు మీ కుమారులు జోసఫ్ అన్నయ్య గారిని మీ పిలుపు మేరకు నైనా మహిమలోకి పిలుచుకుని ఎంతగానో ఆదరించబడ్డాము, ప్రేమించబడ్డాము, ఎన్నో విషయాలు నేర్చుకున్నాము తండ్రి. నేను మా మధ్య నేను మీ కుమారులు లేరు, నేను వారు లేని లోటు మీ వల్లనే ప్రభావం మేము తీర్చబడ్డానికి సహాయం చేయమని కోరుతున్నాను తండ్రి. కుటుంబాన్ని ఆదరించండి, సంఘాలను ఆదరించండి, సేవకులను ఆదరించండి, ధైర్యపరచండి నైనా. మరి మా ప్రియులు సేవకులు మాట్లాడుతుండగా వారి నోట మేమందరం కూడా ఎలాగా వారి యొక్క జీవితంలో కష్టపడి నైనా సేవా పరిచయం కొనసాగించారో నైనా అటువంటి అనుభవాలు మేము కలిగిన వారమై నైనా మా యొక్క జీవిత యాత్రను మీరు మెచ్చుకొని సంతోషించేలాగా ముగింపు నిర్ణయాలు మేము తీసుకోవడానికి సహాయం చేయమని తండ్రి. కూడా వచ్చిన వారందరితో ఆదరకరమైన మాటలు మాకు వినిపించమని దేవుడు మాకు కూడా అవకాశం ఇచ్చాడు. అయితే ఎవరమైనప్పటికీ కూడా ఈ యాత్రను ముగించాల్సిన వారమే. దేవుని యొక్క వాక్యము చేత అనేక విషయాలు మనం రోజు వింటూ ఉంటాం. మనందరికీ ఒక గొప్ప నిరీక్షణ దేవుడిచ్చాడు కనుక ఆ నిరీక్షణను బట్టి మనము బలపరచబడి క్రైస్తవ జీవితం శ్రేష్టమైనది, తద్వారా ఉన్నతమైన ప్రభు మార్గాన్ని ప్రవేశిస్తూ ఈ లోకయాత్రను ముగించుకుని మరొక ఉన్నతమైనటువంటి లోకములో మనము కళ్ళు తెరవాల్సిన వారమని వాక్యం బోధిస్తుంది కనుక వారితో పాటు ఉన్నటువంటి సహవాసాన్ని తలంచుకుంటూ కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను మనము విందాం. కనుక మాతో పాటు సహకరించాలని కోరుతున్నాను. ఈ సమయంలో దేవుని దాసులు రవి గారు వచ్చి కొద్ది నిమిషాలు మనకు దేవుని మాటలు వినిపిస్తారు. దేవుని దాసులు మాకు ఎంతో మాదిరి ఇచ్చిన దేవుని సేవకులు జోసెఫ్ గారి యొక్క దేహాన్ని చూడడానికి
చేరవచ్చిన మీ అందరికీ కూడా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మరి వారి సత్యమణి గారు కుమారి గారికి, అలాగే వారి ప్రియ బిడ్డలిద్దరికీ, వారి కుటుంబ సభ్యులకు, వారి తల్లి గారికి, సంఘాలకు ఆదరణ ఓదార్పు ఆయనే ఇస్తాడని నమ్ముతూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాము. ప్రియమైన వారులారా, ఈ లోకంలో ఎవరైనా మరణించడం అనేది మనందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ ప్రభువు చెప్పినట్టు బ్రతకడం అనేది బహు తక్కువ మందిలో కనబడుతూ ఉంటుంది. ఎవరైనా మరణించినప్పుడు వారి జ్ఞాపకాలు మనకు చాలా గుర్తొస్తూ ఉంటాయి. వారి జీవిత సంఘటనలు, మనం వారితో సంప్రదింపులు, సంభాషణలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. అయితే వారు దైవికమైన మాదిరి ఇస్తే, వారు దైవ సంబంధమైన మాదిరి మనకి ఇవ్వగలిగితే, వారు బ్రతుకున్న కాలంలో దేవుని కొరకు ఏ విధంగా బ్రతకాలని ఒక మాదిరి ఇవ్వగలిగితే వారి మరణం చాలా విలువైంది. బైబిల్ ఇలా చెబుతుంది, నీతిమంతుల మరణము దేవుని దృష్టికి విలువైంది అని. ప్రభునందు, క్రీస్తునందు బ్రతికి నిద్రించిన లేదా మరణించిన వారు ఒకవేళ మనుషులందరికీ నచ్చకపోవచ్చు, మనుషులందరికీ వారి విలువలు తెలుసుకోలేకపోవచ్చు, కానీ వారు ప్రభు కొరకు చేసిన పరిచర్య జ్ఞాపకాలన్నీ ఆయనతో ఉన్నవారికి, అన్నిటికంటే ఆయన పరిచర్యను చూచిన దేవుడికి అన్నీ ఎరుకే అనేది మాత్రం నిజం, వాస్తవం. దయచేసి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆయనను ఆవిష్కరించుకుని, ఆయన ఆనుకుని బ్రతుకున్న మనం, సజీవులుగా ఉన్న మనము ఆయన ద్వారా, అలాగే దేవుడు రాయించిన ప్రవక్తలు లేదా నీతిమంతుల ద్వారా ఒక మాదిరి మనకి ఇవ్వగలిగాడని మాత్రం మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. దేవుని వాక్యాన్ని చదువుదాము, తర్వాత కొన్ని నిమిషాలు వాక్యాన్ని విందాము. దయచేసి అపొస్తలుల కార్యములు 20 అధ్యాయము 24 నుంచి 27 వరకు నేను చదువుతున్నాను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమయూ దాచుకొనలేదు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ దాసులు, మా సహదాసులు మాకు మాదిరి, క్రమము, దైవిక సంబంధమైన జ్ఞాపకాలు మాకు విడిచిపెట్టి, మమ్మల్ని విడిచిపెట్టి నీ మహిమలో చేరిన సహోదరులు జోసెఫ్ అన్నను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ప్రభువా, మమ్మలను ఈ విధంగా ఒక త్రాటి మీదకు తీసుకుని వచ్చి మా పరిచర్యలకు ఎంతో ప్రోత్సాహంగా ఉన్న నీ దాసుని జ్ఞాపకం చేసుకుంటూ, నాయన ఆయన జ్ఞాపకాలు నీ వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుంటూ మేము మాదిరిని కలిగి బ్రతుకుటకు, ఆయన మాదిరులను జ్ఞాపకం చేసుకున్నటకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, శ్రేయోభిలాషులారా, బంధుమిత్రులకు, తోడబుట్టిన వారికి ఈ మాటలు మనందరికీ అవసరమని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గత శనివారం అంటే
నిన్నటి శనివారం కాక అంతకుముందు శనివారం తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన మాటల్లో ఒక నిశ్చయత అనేది కనిపించింది. దేవుడు దీనికి ఆమోదిస్తున్నట్టుగా అనిపించింది. నేను మరి వారి కుటుంబం అయితే నాకు తెలియదు, కానీ నేను, శాస్త్రి గారు, అలాగే కూడా ఉన్న కొంతమంది బిడ్డలు, మేము కలిపి ఆ కారు మీద బయలుదేరుతున్నప్పుడు నిన్నటి శనివారం కాక అంతకుముందు శనివారం సంఘటన ఇది. వారు ఏదో ఒక రూఢి అయినట్టుగా, నిశ్చయించుకున్నట్టుగా, ఇదేదో దేవుడు ఆమోదిస్తున్నట్టుగా ఆయన మాటలు అనిపించాయి. దేవుడు నిజంగా ఇది నిజమేనా ఈ మాట అంటే, ఆయన మాటలు ఏముంది ఉందంటే, నేను ఇక మీకు కనిపించను, ఇక చివరి గడియలు ఇవి, మీరు మీ ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకండి అని సేవకుల పేర్లు కూడా జ్ఞాపకం చేసుకుని, ఆయనకి ఇలా చెప్పండి, ఈయనకి ఇలా చెప్పండి అని మా పేర్లు, మాతో పాటు మిగిలిన వారు పేర్లు కూడా జ్ఞాపకం చేసుకుంటూ నమ్మకంగా, భిన్నాభిప్రాయాలు లేకుండా, అవకతవకలు లేకుండా మాదిరికరమైన సేవ చేయండి అని ఆయన ఒక ప్రక్క చాలా పెయిన్ అంటే చాలా బాధ అనుభవిస్తూనే ఆయన ఈ మాటలు చెప్పుకుంటూ కారు ఎక్కుతూ ఉన్నారు. కళ్ళ వెంబడి నీళ్లు తన బాధను సహించుకుంటూ కారుతున్నప్పటికీ ఆయన కారులో ప్రయాణం చేసేటప్పుడు కూడా నాకు అనుక్షణము ఆ మాటలు ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు అని కొంత అదో రకమైన ఆలోచన వచ్చింది. ఆయన ఒక వీడ్కోలు మాటల్లాగానే అనిపించింది. నేను అప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన తన పరుగును ఇక్కడ పౌలు ఎఫెసులోని పెద్దలు పిలిపించి మాట్లాడుతున్న సందర్భంలో ఆ వీడ్కోలు మాటల్లో నా పరుగును తుదముట్టించడానికి నా ప్రాణమును నాకు ప్రియంగా ఎంచుకోవట్లేదు, పరిచర్యే విలువైంది, పరిచర్యే ఘనమైంది, పరిచర్యే గొప్పది అని మాట్లాడుకుంటూ ఆయన నా ముఖం ఇక మీదట మీరెవరో చూడరు అనే మాటను ఆయన మాట్లాడారు. తన తల్లి సక్కుబాయి గారితో కూడా ఆయన మాట్లాడుతూ ఇక ఇదే చివరి చూపు అని ఆయన మాట్లాడడం లేదు. ఆ తల్లిగారు వచ్చే కారు ముందర మోకాళ్ళు నేల మీద ఆవిడ కూడా ప్రార్థన చేశారు వెళ్ళేటప్పుడు. అయినప్పటికీ అమ్మ నేను వెళ్తున్నాను, ఇదే చివరి చూపు అని ఆయన చెప్పేశారు రూఢిగా. సరే, నాకంటే ముందు ఆ కుటుంబంతో కొన్ని సంభాషణలు కూడా జరిగిపోయాయి. అవి కూడా విన్నప్పుడు ఏదో నిశ్చయమైనట్టుగానే ఉంది. దేవుడు ఇటు ఆమోదిస్తున్నాడా, దేవుడు ఈ విధంలో నడిపిస్తున్నాడా అన్నట్టుగా అనిపించింది అని. సరే, ఇది మన కళ్ళ ముందు అది ప్రత్యక్షం అయిపోయింది. ఆయనకి నిశ్చయిత దేవుడు ఇచ్చేసాడు అనేది మాత్రం అర్థమైపోయింది. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, పౌలు నా పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణాన్ని ప్రేమగా ఎంచుకోవట్లేదు, నా ముఖం ఇక మీదట మీరు చూడరు అని ఆ రోజు ప్రయాణం తర్వాత కొన్ని సంవత్సరాలు శ్రమల మధ్య, సంఖ్యల మధ్య బయలుదేరి భయంకరమైన శ్రమల మధ్య అనుభవిస్తూ, కానీ ఆ వెళ్ళిపోయేటప్పుడు ఆయన 3 మాటలు చాలా స్పష్టంగా అక్కడున్న పెద్దలకు, సంఘాలకు చెప్పినట్టుగా 3 మాటలు ఈ పై మాటల్లోనే ఉన్నాయి. ఈ 3 మనం జోసెఫ్ గారికి ఒకవేళ ఆపాదించుకోగలిగితే అన్నీ న్యాయం చేశారా లేదా, అందరికీ న్యాయం చేశారా లేదా అని ఎవరు మనం తీర్పు తెచ్చలేము. కానీ కనబడుతున్న వాస్తవాలను బట్టి ఈ 3 మాటలు ఆయనకు ఆపాదించవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ 20వ అధ్యాయంలోనే దయచేసి నేను 19వ వచనం నుంచి చదువుతున్నాను. మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. మనుషులతో ఆయన తీరు, ఆయన వారితో ఉన్న తీరు పౌలు మాట్లాడుతున్నాడు. నేను ఎలా నడుచుకున్నానో మీకు తెలుసు. అలాగే 19వ వచనం చివరి మాటలో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటున్నో మీకే తెలియను అనే మాట ఆయన మాట్లాడాడు. అంటే మనుషులతో ఆయన బంధం ఉంది. ఆయనను తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ప్రభువుతో కూడా ఆయన సంబంధం గట్టిగా ఉంది. అది ఎవరికి సాక్ష్యం చెప్తున్నాడు పౌలు అంటే, తనతో ఉన్న వారికే చెప్తున్నాడు. తనను గూర్చి అన్నీ తెలిసిన వారితో చెప్తున్నాడు. ఇంకొక మాట మీరు చూడండి, 21వ వచనంలో చివరి మాట ఉంది. యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుంచునో ఇదంతయు మీకు తెలియను. ఆయన మనుషులతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ప్రభువుతో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ప్రభువు గురించి సాక్ష్యం చెప్పాడు. ఈ 3టికి ఆయన న్యాయం చేసే ఆయన అక్కడి నుంచి వీడుకోలు చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన
మనం చదువుకున్న ఆ మాటలో చివరి మనం ముందు మాట్లాడుకున్న మాటల్లో నా ముఖము చూడరని నేను నా ప్రాణాన్ని పరిచర్య కొరకు ప్రియముగా ఎంచుకోకుండా నా ప్రాణాన్ని పెడుతున్నానని పరుగును తుదముట్టించాలని అక్కడ ఇంకా పరుగెడుతూనే చెప్పిన ఆ మాటను బట్టి ఆయన చివరి క్షణాల్లోనికి వెళ్ళిపోతున్న సందర్భంలో కొన్ని రోజుల్లో గడియలో చనిపోతున్నాను అనుకునే సమయంలో తిమోతికి తన ప్రియమైన కుమారుడికి, తన ఆత్మ సంబంధమైన కుమారుడికి ఒక ఉత్తరాన్ని వ్రాస్తూ ఒక మాట చెప్పేశాడు, నేను నా పరుగును తుదముట్టించేశాను అని. చూడండి ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. ఆయన అక్కడ పరుగును తుదముట్టించాలని నేను పరిగెడుతున్నానని చెప్పిన వాడే ఇక్కడ దాన్ని తుదముట్టించినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ పరుగు, ఆ పోరాటమును 7, 8 లేదా 6 నుంచి చదువుతున్నాను. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అనే మాట మాట్లాడాడు. విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆయనకు అర్థమైపోయింది, నన్ను ఇక రోమా ప్రభుత్వం చంపేస్తారు, నేను మరణమునకు అప్పగించబడతాను. ఆయనకు అర్థమయ్యి నిశ్చయమయ్యి రూఢిగా నమ్మి ఆ మాట తిమోతితో ఆ మాట మాట్లాడుతున్నాడు. ముగింపుగా నేను కొన్ని మాటలు మీకు చెప్పాలి. ముఖ్యంగా కుటుంబానికి, ఆయన చేత నిర్వహించబడుతున్న సంఘాలకి నేను చెప్పే మాట ఏంటంటే, ప్రియులారా, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక మాట నేను మీకు చదివి చెప్తాను. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచన భాగం దయచేసి చదువుదాం ప్రియులారా. తర్వాత ఒక్క వచనాన్ని నేను మీకు చూపిస్తాను. ఖచ్చితంగా సంఘబిడ్డలు మిగిలిన మనం కానీ విషయాలు తీసుకోవాలి. 5వ వచనం, మీ పితరులు ఏమైరి, ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా. నేను ఒక చోట అది చాలా బాధపడ్డాను, కానీ అనవలసి వచ్చి మాట్లాడాను ఒక చోట అన్నయ్య గారి గురించి. ఏదో చిన్న వివాదం జరుగుతుంది, ఆయన తీర్పు తీరుస్తున్నారు, లేదా వాళ్ళకి ఏదో వారి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక సహోదరి ఏమన్నారంటే, మిమ్మల్ని బట్టి వచ్చామన్నయ్య అని అన్నారు. ఎంత బాగానే ఉంది ఆ మాట. ఇక్కడ ఆ సహోదరుడి నన్ను వేరేగా అనుకోకండి, సమయం వచ్చిందని కనుక నేను మాట్లాడుతున్నాను. మిమ్మల్ని బట్టి ఇక్కడికి వచ్చాం కానీ లేకపోతే మేము రాకపోదు అనే ఆ సహోదరి మాటకు నేను కొంచెం కోపం తెచ్చుకుని ఏమనంటే, ఆయన చచ్చిపోతాడమ్మా, ఆయన బట్టి వచ్చానంటే ప్రభువుని బట్టి ఆలోచించడం మానేసి అనే మాట నేను యాదృచ్ఛికంగా అన్నాను, అవతల ఆ సహోదరిని సరిచేయడానికి అన్నాను. మొత్తం మీద అన్న తర్వాత నేను 2 రోజులు ఆలోచించాను, ఎందుకు అన్నాను అన్నయ్యగా, నేను అన్న మాటలో తప్పేవి లేదు, కానీ అన్నయ్య గురించి నేను అలా మాట్లాడవలసి వచ్చిందే అని నేను కొంచెం బాధపడ్డాను. ఆయన చచ్చిపోతాడమ్మా, ఆయన మీద ఆనుకుంటారా ప్రభు మీద ఆనుకుంటారని కొంచెం నేను చిరాకు పడవలసి వచ్చింది. ఈ మాటను మనం చదువుతున్నప్పుడు ప్రవక్తలు నిత్యము బ్రతకరు. బాగా ఆలోచిస్తున్నారా ప్రియులారా? దేవుని సేవకులు నిత్యము బ్రతకరు. దేవుని సేవకులను లేదా దేవుని ప్రవక్తలను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన దిశానిర్దేశం చేయడానికి నేత్రాలుగా మనకు అనుగ్రహిస్తాడు దేవుని సేవకుల్ని. మనం ఎలాంటి వాళ్ళమంటే, ఎటు వెళ్ళాలో తెలియని గొర్రెలం మనం. గొర్రెలకు కాపరి చూపించే దిశ వైపే నడిపిస్తాయి తప్ప వాటికి గమ్యము గురి వాటికి ఉండదు. కాపరి మాత్రమే వాటిని నడిపిస్తాడు. అందుకనే దేవుడు ప్రవక్తలను ఏం చేస్తాడంటే, దిశానిర్దేశం చేయటానికి దీర్ఘదర్శులుగా, అంటే దీర్ఘ యొక్క ముందు చూపును కలిగి భవిష్యత్తు దృష్టిని కలిగి దిశగా ప్రయాణం చేయటానికి మార్గాన్ని వాళ్ళు వేసి ఉంచుతారు. అలాగూ దేవుడు ప్రవక్తలు ఉంచుతాడు, ఇస్తాడు. ఆ తర్వాత ఆ ప్రవక్తలు చనిపోతారు. ఐగుప్తు దేశానికి, కనాను దేశానికి నడిపించేటప్పుడు దేవుడు ఒక ప్రవక్తను అనుగ్రహించాడు. ఎవరైనంటే చెప్తారా ప్రియులారా? మోషేను దేవుడు అనుగ్రహించాడు. కొంతమంది అర్థం చేసుకోక వాళ్ళు ఏదో పోగొట్టుకున్నారు, కానీ వాళ్లకు ఆయన దిశానిర్దేశం చేస్తూ దేవుణ్ణి అడిగి, దేవా రేపు ఎటు ప్రయాణం చేయాలి, మేము ఈ దారిలో మేము ఎలా వెళ్ళాలి, మేము చివరి గమ్యానికి ఎలా చేరుకోవాలని ప్రతి రాత్రి దేవుని దగ్గర గోజాడుకుని ప్రార్థనలో పోరాడుకుని, దేవా ఇహో ఈ నువ్వు చూపించిన దారిదా అనుకుని మజిలీ మధ్య దిశానిర్దేశం చేసుకుంటూ ఈ 6 లక్షల మందను, ఈ 6 లక్షల కాల్బలను తీసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ పిస్గా కొండ దగ్గరకు వచ్చేటప్పటికి, మోయాబు మైదానాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన చనిపోయాడు. దిశానిర్దేశం చేసి ప్రవక్తలు నిత్యము బ్రతకరు.
ప్రవక్తలు ఏ ప్రవచనాలు చెప్పారో, సేవకులు ఏ వాక్య భాగాలు మాదిరి ఇచ్చి వెళ్ళిపోయారో దాన్ని పట్టుకుని, ఏ దిశానిర్దేశం చేశారో దాన్ని పట్టుకుని మనం వెళ్ళిపోవాలి. అది ప్రవక్తల యొక్క మనకిచ్చిన మాదిరి. నేను ఇంకొక రిఫరెన్స్ మీకు చూపిస్తాను, చూపించి ముగిస్తాను. చూడండి ప్రియులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము. నేను ఆ మాటతో ముగిస్తాను. దయచేసి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. ప్రవక్తలు ప్రవచించి వెళ్ళిపోయారు, ప్రవక్తలు సేవ చేసి వెళ్ళిపోయారు, నిత్యము వారు బ్రతకరు. కానీ అక్కడున్న పై కింద వచనాలు మీరు చదువుతున్నప్పుడు ఆ ప్రవక్తలు చెప్పిన మాటలు వినకుండా వారికి నచ్చినట్టు బ్రతుకుతున్న వారిని దేవుడు శిక్షిస్తుంటే మరలా వారు దేవుడి వైపు తిరిగి వాళ్ళు ఏం చేశారో తెలుసా? నిజమే, ఆ ప్రవక్త చెప్పాడు, మనం వినలేదు, దేవుడు మనల్ని శిక్షించాడు, ఇప్పుడైనా మనం దేవుని తట్టు తిరుగుదామనుకున్న వాళ్ళు సంస్కరించుకోగలిగారు. నేను సంఘానికి మనం చెప్పుకునే, బోధించుకునే, హెచ్చరించుకునేది ఏంటంటే, ప్రవక్తలు మనకు మాదిరి ఇచ్చిల్లారు, వారు మాత్రం బ్రతకరు. పౌలు చెబుతున్నాడు, నేను మనుషుల మధ్య ప్రభువుతోని సాక్ష్యం ఇవ్వడంలోనూ మాదిరించి వెళ్ళిపోయాను, నా పరుగు కడముట్టించేశాను, ఇక మిగిలింది మీరే జాగ్రత్త అని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఆ విధంగా మనం ఆయన నుంచి, ఆ సేవకులు దాసులు జోసెఫ్ గారి నుంచి మాదిరి తీసుకుంటూ మేము చెప్పగలము. ఒకవేళ ఆయన కొంత కోపం అప్పుడప్పుడు ఉండొచ్చు, తొందరపాటు మాటగా వెనకాల ఏం జరుగుతుందో లేదో ఆయన పట్టించుకోడు, ముందు పరిచర్య ఏం జరుగుతుందో ఆయన పట్టించుకుంటాడు ముక్కుసూటిగా. అవన్నీ మేము పడ్డాం. అవన్నీ కాదు, ఆయన ఏ విధమైన మాదిరి మనకి ఇచ్చి వెళ్ళిపోయాడో మేము, నా మట్టుకు నేను చెప్పగలను. ఆయన సంఘ క్రమాన్ని మేము ఎక్కడెక్కడో పెరిగినప్పటికీ ఈయన తరహాలో ఆయన పెరిగిన సంఘాన్ని బట్టి కొంత మాదిరి, సరైన క్రమాన్ని మాకు చక్కగా అభ్యసింపజేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ మాదిరిని తీసుకుంటూ, ఆయన బోధలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ కుటుంబాన్ని ఓదారుస్తూ, ఆయన ఆశయాలను నెరవేరుస్తూ, ఆయన ఇచ్చిన మాదిరిని తీసుకుంటూ, అనుసరిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు తన వాక్కులు మనందరి హృదయాల్లో దీవించుడుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ దాసుడు మాకు అనుగ్రహించిన మాదిరులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. నీ వాక్కులను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ప్రభువా, నీ వాక్కులు అందరి హృదయాల్లో, మా హృదయంలో ఫలింపచేయండి. అందరికీ ఓదార్పును దయచేయండి, కుటుంబాన్ని ఓదార్చండి. మిగిలిన కార్యక్రమం జరిగించుటకు మీ స్వాధీనంలో తీసుకుని నడిపించండి. క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క సేవకులు, దేవుని ఏర్పాటులో దేవుడు తన కృపను అనుకూలపరిచి ప్రతి మనిషి జీవితంలో మాదిరికరంగా బ్రతకడానికి ఆయా తరాలలో ఒక్కొక్కరిని దేవుడు లెక్తా ఉంటాడు. ఒకరు వెళ్ళిపోతున్నారు అనగానే వారు మరికొంతమందిని తయారు చేసి వారు చక్కగా దైవ సంబంధంగా మాదిరి చూపించడానికి అవసరమైతే రోషాన్ని కూడా పుట్టిస్తాడు. కనుక జోసెఫ్ అన్న గారు వారు చేసినటువంటి కార్యాలు, అలాగే సువార్త పనులు, వాటన్నిటిలోనూ కూడా ఇప్పటి వరకు సోదరులు చెప్పినట్లుగా మాదిరికరమైన జీవితాన్ని చూపించే వెళ్ళారు. కనుక ఆ మాదిరిని కనుపరుస్తూ మనకు కూడా ఈ విధమైనటువంటి పరిచర్య మీరు కలిగి ఉండండి అని వారు చూపించి వెళ్ళారు. కనుక అదే మనందరికీ కూడా చాలా ఆదర్శప్రాయమైనది, అవసరం కూడా. కనుక ఈ సమయంలో ఒక పాట పాడుకున్న తర్వాత జోసెఫ్ అన్న గారి యొక్క సోదరులు వారు వచ్చి అన్నతో పాటు ఉన్నటువంటి బంధం, వారితో ఉన్నటువంటి ఐక్యత, ప్రేమ వారు కొన్ని నిమిషాలు మనతో పంచుకుంటారు. ఒక వాక్య భాగాన్ని ఉన్నాము కనుక దేవుని స్తుతిస్తూ పాట పాడుకుంటాం. దేవుని సేవకులు ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకి రావాలని మనం చేసుకుంటాం.
పాట పాడుతున్న సందర్భంలో ఎవరైనా జోసెఫ్ అన్న గారిని చూడాలనుకుంటే మీరు చూడొచ్చు. పాట పాడుతున్నప్పుడు మీరు వచ్చి చూసి వారిని వెళ్ళొచ్చు. ఎవరైనా చూడాలనుకున్న వారు పాట పాడుతున్నప్పుడు మీరు చూసి వెళ్ళండి దయచేసి. ఒకసారి లైన్లో వెళ్ళండి, ఇలా లైన్లో వెళ్తే ఒకసారి ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినా క్రీస్తు నా తోడనుండు, అయినా క్రీస్తు నా తోడనుండు. లోకయాత్రలో నీ సాగుచుందా, జీవిత యాత్ర ఎంతో కఠినం, జీవిత యాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి. కాయువారెవరు, రక్షించేదెవరు, కాయువారెవరు, రక్షించేదెవరు. ఈ లోకయాత్రలో నే సాగుతున్నా, ఈ లోకయాత్రలో నే సాగుతున్నా. హృదయము శుద్ధి పరచుకున్నాను, హృదయము శుద్ధి పరచుకున్నాను. నా చేతులెంతో పరిశుద్ధి, అపవాది వచ్చి అనుకొనని రీతి, అపవాది వచ్చి నా జీవితమును నిరాశపరచను, నా జీవితమును నిరాశపరచను. నీవే ఆశ్రయం క్రీస్తు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తు ప్రభువా. అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను, నిడువాలేదెన్నడు, నీతో ఉన్నాను, నిడువాలేదెన్నడు. నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. ఈ లోకయాత్రలో మావయ్య ఇక లేరు అని వార్త వినేసరికి ఈ జీవితం ఏమైపోతుంది, ఈ పిల్లలు, నా అక్క, నా మావయ్య, మా తమ్ముడు. నేను ఎప్పుడు ఎవరి మీద స్టేజ్ మీద ఎక్కి మాట్లాడలేదు, కానీ ఈరోజు బాధాకరమైన విషయంలో స్టేజ్ ఎక్కి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఉన్న మీరందరికీ మా మావయ్య ఎలా ఉంటాడో మీ అందరికీ తెలుసు, కానీ మాతో ఉన్న ఆయనతో చాలా తక్కువ. కానీ నాకు చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టం తనకి. చిన్నప్పుడు నన్ను
ఇజ్రాయెల్ గారు కానీ వేరే మాయి కొట్టాడేమో కానీ ఈ మాత్రం నేను అసలు ఎప్పుడు కొట్టలేదు, కనీసం తిట్టుకోలేదు. మీ అందరికన్నా ముందు నాకు మా అమ్మ ఇది మావయ్యారా బాగా చూసుకుంటాడు, మాట్లాడతాడు అనే విధంగా చెప్పింది. కానీ ఇంకా నాకు నలుగురు మావయ్యలు ఉన్నారు. నాగేశ్వరరావు గారు, ఇజ్రాయెల్ గారు, బులకృష్ణ గారు. వీళ్ళెవరు కూడా నేను అంత అటాచ్మెంట్ లేదేమో కానీ జోసెఫ్ అంత మాత్రం చాలా అటాచ్మెంట్ నాకు. నా అక్క బావ కాకపోయినా ఆయన అంటేనే ఇష్టం నాకు. మమ్మల్ని చదవడానికి కానీ చిన్నప్పుడు మీకు తెలుసో లేదో తెలియదు కానీ మా బుక్స్ అట్లా వేయాలంటే ఆయనే వేయాలి. మంచి బాగా ప్రాక్టికల్ చేయించాలన్నా ఆయనే చేయించాలి. మీకు స్కూల్ పిల్లలు చాలామంది తెలుసు ఆయన అంటే ఎలా ఉంటారు. సైన్స్ ప్రయోగం చేయాలంటే జిల్లాకి ఆయనే చెప్పాలి. మీ పరిచర్యలో మీ సంఘాల్లో ఎలా ఉంటాడో, ఎంత మౌనంగా ఉండి ఎంత మద్దతుగా ఉండి మాట్లాడతాడో మీ అందరికీ తెలుసు. కానీ ఈ రోజు ఆయన మనతో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. తెలుసు ఏ రోజు వెళ్ళిపోతాడనేది తెలుసు, కానీ ఇంత తొందరగా వెళ్ళిపోతాడని మాత్రం మాకు తెలియదు. డయాలసిస్లో నా తమ్ముడు అలాగే మా చిన్నాన్నగారు అబ్బాయి కూడా ఇదే విధంగా చనిపోవడం మా కళ్ళారా చూసాం. అదేవిధంగా మా అమ్మ కూడా వెళ్ళిపోవడం చూసాం. కానీ ఇంత బాధపడుతున్న వెళ్ళిపోవడం అంటే చాలా బాధగా ఉంది. నాకు ఆయనతో ఉన్న చాలా చాలా తక్కువ టైం అనమాట. నేను 2017లో మా నాన్నగారి ఇంట్లో చూశాను. ఆయనతో కలిసిపోవడం ఫోటో ఉంటే ఆయనతో తిరగలేదు. నేను ఆయన మాట్లాడిన 2-3 మాటలు మాత్రం ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు, మేము ఎలా ఉన్నాం అంతే. ఆయనతో నేను పర్సనల్గా కూడా ఎక్కువ మాట్లాడి ఈ పరిచయంలో మీరు ఎలా ఉన్నారో నేను ఎప్పుడు కూడా ఆయనతో అడగలేదు. పిల్లల పరిస్థితి ఏంటని కూడా ఎప్పుడు కూడా అడగలేదు. ఆయనకి తెలుసు ప్రతిదీ కూడా. కానీ విచిత్రం ఏంటంటే నా అవసరం లేకుండానే మీరందరూ కూడా ఆయనతో ఉండి ఇంత ప్రేమగా చూసుకుని ఇంతమందిని సంపాదించుకున్న ఈయన ఇలా మిమ్మల్ని అందరినీ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారని మాత్రం నేను అనుకోలేదు. అదేవిధంగా మా మావయ్య మా అమ్మమ్మ కళ్ళ ముందు కొడుకు వెళ్ళిపోతుంటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో తెలియదు కానీ ఏమైతే తట్టుకోలేకపోతున్నాం. మా అమ్మ ముందు వెళ్ళిపోతాను. ఇంతకన్నా ఇంత విషాదకరమైన బాధ లేదు. కొద్ది నిమిషాలు తెలియజేస్తే అందరికీ వారితో పాటు ఉన్నటువంటి బంధాన్ని తెలియజేసిన వారు అవుతారు. ఎవరైనా పురుషుల్లో ఎవరైనా మరి నేను కూడా ఉన్నానని ఏంటో ఎరిగి ముందుగా నన్ను సరిచేయటానికి మరి దేవుడు ఆయన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు. నిజంగా ప్రభు అంటే తెలియని వాడిని, ప్రభు అంటే నాకు ఏమాత్రం కూడా పరిచయం లేనటువంటి వారు మా తల్లిదండ్రుల కాడి నుంచి కూడా మరి దేవుడు అంటే ప్రభు అంటే ఎరగని సంగతులతో ఉన్న మమ్మల్ని, ముఖ్యంగా నా కుటుంబాన్ని మరి అన్నయ్యలు ఇస్రాయల్ అన్న, ఈ జోసెఫ్ అన్న గారు మరి మమ్మల్ని, నా కుటుంబాన్ని, ముఖ్యంగా కుటుంబంలో ముఖ్యంగా నన్ను ముందుగా మరి ఆయన అంతమాట వచ్చి దేవుడిని సంగతులు చెప్పి నన్ను దేవుని వైపు మళ్లించడం అనేది ఈనాడు కూడా మరుగులేని సంగతులు. మరి అది ఏమీ ప్రభు అంటే ఏంటి తెలియని మూటితనంతో ఉన్న నన్ను మరి చదువు లేకపోయినా మరి అన్నయ్య మరి బెరాకకి నడిపించుకుని బెరాకలో దైవదాసులకు పరిచయం చేసి మరి ఆ ప్రతి కార్యక్రమానికి కూడా పెట్టుకుని నేను ఎక్కడైనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నామని, దేవునికి దూరం అయిపోతున్నామని, అంటే నాకుండే పరిస్థితులను బట్టి, నాకుండే వాతావరణం బట్టి ఇంకా లోకంలో కలిసిపోతున్నామని మరి ఎన్నంటే ఉండి ఆయన నన్ను తడుతూ దేవునిలో మరి బలపరుస్తూ దేవుని యొక్క కార్యం విషయమై మరి దేవుని యొక్క చిన్నతనం నుంచి కూడా ఆయన
మరి ఆయన వివాహం అవ్వలేదు, మేము పరిచయం అయినప్పటికీ ఆయనకి వివాహం అవ్వకముందు నుంచే దేవుడు అంటే అంత తీవ్రత, దేవుని విషయమై అంత తీవ్రత కలిగి ఉండేవారు ఆయన. మరి ఈ రోజున అనారోగ్యాన్ని గురవటం అన్నది ఆయన ప్రారంభ చిన్నతనం నుంచి కూడా నైటు నేను నాకు తెలిసిన బట్టి చెప్తున్నానండి, 11 గంటలకు ముందు ఎప్పుడు పండుకో ఉండేవారు కాదు. మరి తెల్లారి 6 గంటలకు మంచం మీద ఉండేవారు కాదు. ఆయన అంత దేవుని ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరింటి గృహం దర్శిస్తే కూడబెట్టుకుని తీసుకుని వెళ్ళి అక్కడ రాత్రి 1 గంట అయిపోయినా ఉండి మళ్ళీ తిరిగి నన్ను బ్యాటరీ కాడ అప్పచెప్పుకోరు సైకిల్ మీద. ఇక్కడికి పరిచర్య జరుగుతున్నప్పటికీ ఇక్కడ ప్రార్థనలు ఏమైనా జరిగితే మరి ఆయన నన్ను ఒక్కడనే, నాకు భయమని ఒక్కడనే పంపకుండా ఆ రాత్రి 1 గంట అయినా 12 అయినా తీసుకుని వెళ్ళి మళ్ళీ నన్ను పేటగడ దింపి ఒక్కరూ మరి వచ్చేవారు. అంత దేవుని విషయమై ఆసక్తి కలిగి మరి దైవదాసులు దగ్గర సుందర్ సింగ్ గారు, సాధు గారు, మరి జాన్సన్ గారు అని ఇలాంటి దైవదాసుల దగ్గర ఆయన పెరిగారు. ఆ పెంపకంలో మరి దైవదాసుల్ని ఆ బెరాకాలో రాత్రి ఎంత సమయమైనా దేవుని దాసులతో గడిపేవారు. కానీ ఇంటిగడ్డ పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, మరి తల్లి ఉంది అని ఏమాత్రం కూడా జ్ఞాపం ఉండేది కాదు. రాత్రి ఎంత సమయమైనా దేవుని దాసంతోనే ఉండేవారు. ఆ నాన్నగారు అనేవారు, ఏమంటే కొండయ్య గారు, ఆ సుందర్ సింగ్ గారు అన్న ఆయనకి బుద్ధి ఉందా లేదా, ఇంత సమయం అయ్యే వరకు కొత్తగా మరి మ్యారేజ్ అయ్యింది, మరి ఆయన్ని పంపించాలని ఆయనకి తెలియదా, మీరైనా చెప్పండి అని పలుమార్లు అంటం కూడా జరిగింది వాళ్ళ నాన్నగారు. కానీ దేవుని విషయంలో ఎంతో ఆసక్తితో దేవుని పరిచర్య మరి బెరాకాలో అందరూ మరి ఆ పనులు ఏదో మరి వాదాకు కలిగిన పనులు మరి ఇంకా ఏదైనా ఎన్నుకునేవారు. కానీ అన్నయ్య అయితే చీపురు పట్టుకుని మరి బాత్రూములు కడుగుతాం, మరి బరకాలు వేయటం, ఇదే పని అండి ఆయన పని బెరాకాలను. ఇంకా ఆయన పరిచర్య తెలిసిన వారు చాలామంది ఉన్నారు ఇక్కడ బెరాకు సంబంధించిన వారు. ప్రారంభంలో అదే పరిచర్య చేస్తూ ఎప్పుడు స్టేజీ మీద కనపడదామని కానీ ఎప్పుడు తనను ఎక్కువగా కనపరుచుకుందామని కానీ అనే వ్యక్తి వారు కాదండి. వారు ఎప్పుడు అది వెనకాల ఉండి మరి దేవుని పనులు చక్కగా జరిగించాలని ఆయన కనపడేవారు కాదు, పనులు మాత్రము చక్కగా చేసేవారు. అదే నమూన ఈనాడు కూడా మరి కనపరుస్తూనే వచ్చినారు. వారి ప్రారంభంలో ఏదైతే ఆసక్తితో దేవుని విషయమై ఆ తీవ్రతతో ఉండేవారో దేవుని గొప్పగా చూపించాలి, మనకంటే మరి గొప్పగా దేవుణ్ణి మనం చూపించాలని ఆయన నిశ్చయత కలిగిన వారు. అంత పరిచర్య చేసేవారు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి మరి దైవదాసులు మరి ఆయన మొయ్యేరు, అత్తిలి, కొంతకాలము ఏలుపూరు, ఇరగవరము, ఈ 4 సంఘాలు కూడా ఆయనే కొంతకాలం చూసుకుంటూ వచ్చినారు. ఎందుకంటే నమ్మకంగా ఉన్నారు, నమ్మకంగా పనిచేసేవారు. ఏది చొప్పున ఆయన ఎంత క్లిష్టమైన పరిస్థితులు అయినప్పటికీ ఆయన పరిచర్య అనేది ఆ ధర్మాన్ని నెరవేర్చుకుంటూ వచ్చేవారు. అది వాతావరణం బాగోపోయినా, పరిస్థితులు బాగోపోయినా, ఏదైనా వెళ్ళవలసిన ఆయనకి అప్పచెప్పిన పని మరి వారంలో ప్రతిరోజు ఆయన మరి పరిచర్య చేస్తూ వచ్చినారండి. సైకిల్ మీద ఆయన మొట్టమొదటిగా మరి ఈ పెరవల దగ్గర ఏదో తీపర్రు ఎక్కడో పనిచేసేవారండి. ఆ పని చేసుకుని ఆ సైకిల్ మీద ఇక్కడి నుంచి మట్టపర్రు నుంచి తణుకు నుంచి మొయ్యేరు నుంచి మొయ్యేరు మీటింగ్ ముగించుకుని ఇలాగా వచ్చేవారు. రాత్రి 1 గంట అయిపోయేదని ఆయన ప్రారంభంలో, లేకపోతే వివాహం అయిన కొత్త దిన రోజుల్లో
అంత కష్టపడి పనిచేసి మరి ఆయనకి అప్పచెప్పున పని బాధ్యతగా నెరవేర్చుకుంటూ వచ్చినారు. అంత మటుకే కాకుండా ఇక్కడ ఈ సంఘం విషయంలో కూడా మరి ఎంతో నమ్మకంగా మా ఇంటి వారిని ప్రతి కుటుంబాన్ని ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టి విశ్వాసులే కుటుంబాలు దేవునికి నడిపించట్లో ప్రతి బిడ్డ విషయమే ఆయన తీసుకున్న శ్రద్ధ అంత ఇంత కాదండి. మరి మా పిల్లలకి బ్యాటరీ కార్డు ఉండి వాళ్ళం షుగర్ బ్యాటరీ దగ్గర తణుకులో మా పిల్లలు ముగ్గురు పిల్లలకి మరి ఆయన 7th క్లాస్ పరీక్ష వచ్చినప్పుడు అంటే తెల్లగట్లు వచ్చి వారికి చెప్పవలసిన సంగతులని చెప్పి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేవారు. అలాగే 10th క్లాస్ ముగ్గురు పిల్లలకు కూడా వారు ఎంతో శ్రద్ధ తీసుకుని మరి విశ్వాస కుటుంబాల్లో నా కుటుంబానికే కాకుండా ప్రతి వారికి ఏది అవసరం వచ్చినా ఏది అక్కరున్నా లేదా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మరి ఆయన సొంత పనులు నిర్లక్ష్యం పెట్టి ఆయన మనకు విశ్వాస కుటుంబంలో ఎంతగానో వారు శ్రద్ధ తీసుకుంటూ వచ్చినారండి. అలాంటి మరి ముఖ్యంగా నేను ఈనాడు ఇలా స్థిరపడటానికి ఆయన కారణం నన్ను బలపరుస్తూ ఏమీ చేతకాకపోయినప్పటికీ మరి పాటలు నిలబెడతాం, వాక్యం చెప్పమంటాం, లేకపోతే సంఘంలో ప్రార్థన చేయమంటాం, ఇలాగ నడిపించుకుని దేవునిలో నన్ను బలపరచడానికి గాను ఆయన నన్ను ఎంతగానో బలపరిచినారు. మరి అలాంటి అన్నయ్య మరి మన మధ్యలో లేరు. మరి ఆయన యొక్క ఆశయాల్ని ఆయన యొక్క మరి చూపిన ప్రేమను సంఘం పట్ల ఆయన కనుపరిచిన ఆయన కార్యాలు లేకపోతే ఆయన చేసిన పనులు మన మధ్యలో ఉన్నాయి. వాటిని ఎవరు వేసుకుంటూ ఏ విధంగా క్రమంలో నడిపించినారో అట్టి క్రమంగా మనం అందరం నడవాలని ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ మనం ఆయన మనసు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. నేను పెనుగొండలో లైన్మెన్గా చేస్తుండగా మా ఫ్రెండ్ ఆనంద్ పోడూరు నుంచి వస్తాడండి. ఇక్కడే నేను పరిచయం చేశారండి. ఈ చర్చికి స్టార్టింగ్లో 2014 డిసెంబర్లో నేను తెలుసుకున్నాను దేవుణ్ణి. 2015లో నన్ను పరిచయం చేశారండి. అప్పుడు స్టార్టింగ్ చర్చికి రావడానికి రాపుకి వచ్చినప్పటికీ ఆయన వాక్యం చెప్తూ మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉండేవారండి. అది కొంచెం భయం వేస్తూ ఉండేది ఆ సమాధానం చెప్పాలంటే. ఇది హిందూ సాంప్రదాయాలు ఇప్పుడే మారొచ్చాను ఏంటి అక్కడైతే కొబ్బరిగా కొట్టుకుని వచ్చేసేవాడిని, కానీ ఈయన అడుగుతున్నారు ఏంటని కొంచెం భయం వేసేది. అప్పుడు ఆయన ఏదో పని మీద వెళ్ళిపోతుంటే మా ఫ్రెండ్ పిలిచారన్నమాట అండి. వీళ్ళకి మ్యారేజ్ అయింది, ఇంకా గర్భఫలం లేదు, ఒకసారి ప్రార్థన చేయండి అంటే మరి వెనకొచ్చారనమాట అండి. ఆయన వెనకొచ్చి గర్భఫలం గురించి అయితే రావద్దు కానీ సత్యం తెలుసుకోండి, ముందు సత్యం తెలుసుకుని దాన్ని ఫాలో అవ్వమని ఆయన చెప్పడం జరిగిందండి. ఇలా జరిగి ఒక 7 సంవత్సరాలు అయిందండి. అలాగే అత్తిలోనే అక్కడ ప్రార్థనలో నా మీటింగ్లకి కనపడుతూ ఉండేవారండి. మా ఇద్దరిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రార్థన చేస్తుండేవారండి. ఆయన మాట విధానం ఒక 3 సంవత్సరాల క్రితం కూడా నేను పెనుగు నుంచి ఇదే దారిలో వస్తూ ఉండేవాడిని అండి. తణుకు వస్తానే ఇంటి దగ్గరికి వెళ్ళాను. మొన్న శనివారం కాక నిన్న కాక అంతకుముందు శనివారం కూడా ఇంటికి వెళ్ళాను మా ఫ్రెండ్ని తీసుకుని ప్రార్థన చేయించుకుంటామని. అలాగే 2016 అంటే 2021లో నేను పెనుగొండ నుంచి నిడదోలు వెళ్ళాలండి. నిడదోలు వెళ్ళే దారిలో ఆ రోజు గాలి దుమ్ము అండి, వర్షం ఎక్కువగా ఉంది. కానీ నేను జాయిన్ అవ్వాలన్నమాట. మార్తలో నాకు రావాలన్న కోరిక. వస్తాను ఇక్కడికి ఇంటికి వెళ్ళానండి. ఆ గాలి దుమ్ము వర్షంలో ఇంటికి వెళ్ళగానే సిస్టర్ అక్కయ్య గారు ఉన్నారండి. ఇలాగ ప్రార్థన చేయించుకుంటామంటేనే ఆయన లేరమ్మా బయట ఉన్నారంటే ఫోన్లు చేశారనమాట అండి. ఆ వెళ్ళిన తోడున్నారు. సాయంత్రం మంగళవారం అన్నమాట అండి. ఆ మండపాకి చర్చిలోనే ఉన్నాను. స్విచ్ ఆఫ్లు పెట్టేసాను టెన్షన్ తోటి. కానీ అది ఆన్ చేసిన తర్వాత మరి మోటార్ స్కిన్ నాకు వచ్చిందనమాట అండి. అక్కడ వేసారన్నమాట లైమెన్ గాను. ఈ అవకాశం వచ్చిన ఈ సంఘం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆధారం, ఆయన చేసిన నీతి మంత్రి జ్ఞాపకం చేసుకుంటా ఎంతో మంచిది. మట్టి బెరాకాలో మేమిద్దరం కూడా ఉండేవాళ్ళం. నాకు ఆయనకి పరిచయం ఉంది. మా ఇంటి దగ్గర కూడా వచ్చి ఆయన చాలాసార్లు వాక్యం చెప్పడం కూడా జరిగింది. అదే రీతిగా కొంతకాలానికి
ఆయన ఇక్కడ మందిరం కట్టిన తర్వాత విడిపోవటం జరిగింది. సరే, నేను కొంతకాలానికి మళ్ళా నాకు అక్కడ ఇబ్బందికరంగా ఉండి వచ్చేయటం జరిగింది. వచ్చిన తర్వాతను మరి ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు ఇంటి దగ్గర ముక్కాముల వాళ్ళు కూడా వస్తున్నారు కదా, ముక్కాముల వాళ్ళు మీరుకి అక్కడ చిన్న మందిరం నువ్వు పైన వెయ్యి ఇంటి పైన అని కూడా చెప్పడం జరిగింది. 1 సంవత్సరం లోపు అవుద్దా మాట చెప్పి. అట్టి రీతిగా ఆయన ఆశలు అలాగా సంఘాలు విస్తరించాలనేటువంటి మనసుతో ఎప్పుడూ ఉండేవారు. ఆయన ఆ రీతిగా సంఘాలు విస్తరించాలి, అనేక మంది పరిచారకులుగా ఉండాలి, అనేక చోట్లకు వెళ్ళి పరిచర్య చేయాలి అనేటువంటి ఆతృత ఆయనకి అంతా ఇంత కాదు. అలాగా ఆయనకి నాకు 30 సంవత్సరాల అనుభవాలు మా ఇద్దరి మధ్య ఉన్నాయి. బెరాకాలో తర్వాత విడిపోయాక కూడా ఆ రీతిగా ఆయన ఇంకా వాక్యం అందు ఆయనకు నిద్రాహారం అనేది లేదు. నిన్న కూడా మేము చెప్పుకున్నది మొన్న వారి తల్లిగారు మేము ఇంటి దగ్గరగా చెప్పుకున్న మాట కూడా ఆయనకి అంత మీదకి రోగం రావటానికి నిద్రలేమే కారణం అనుకుని మేమిద్దరం ఆమె నేను అనుకోవటం జరిగింది. నిజమే బాబు, వాడు 12ంటికి కూడా ఇదయ్యేవాడు, ఎప్పుడు 12 దాటాకే పడుకోవటం జరిగేది. మళ్ళా తెల్లారగట్ల లెగితే ఆయన 4 గంటల ప్రార్థన తక్కువ ఉండదు. 4 గంటలు అలా కాళ్ళు ముడుచుకుని కాళ్ళు మళ్ళీ ఎదరకు కూడా తెరవకుండా ప్రార్థన చేసే అనుభవాలు ఆయనకే ఉన్నాయి. కనుక ఆయనకి నాకు 30 సంవత్సరాల అనుభవాల మధ్య ఆయన ఈవేళ నా కంటికి కనపడకుండా దూరం అయ్యాడు. ఇంకా బాధాకరమైన విషయం. నా తండ్రి, నా ప్రభా, ఎన్నో సార్లు ఆయన దుర్మార్గుడు దుష్టులైన నన్ను కూడా తండ్రి ఈ సన్నిధిలోకి చేర్చుకుని ప్రభా, నా దేవాన్ని ఎరగలేని వాడిని నా తండ్రి, అటువంటి వాడిని ప్రభా నాయన వాడు కూడా పెట్టుకుని 2000కి తిప్పుతూ ప్రభా నాయన ఆరాధనలో ప్రార్థనలో నడిపిస్తూ నా తండ్రి నాయన నన్ను కూడా పురక్షాపం చేసి ప్రభా సుందరరావు గారు మీరు ఎంతో ఇదైన వారు, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి తండ్రి నాయన నా కుటుంబంలో ఎన్ని ఆస్తులు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నా ఇబ్బందులు వచ్చినా ప్రతి దానికి అభివృద్ధికి కాపాడి ప్రభా నాయన దేవుడు అంటే తండ్రి ఆయన ఎరగనట్టు వాడి ప్రభా దేవుళ్ళలోకి నడిపించి నా తండ్రి నా ప్రభా వారు ఎంతో మంచి పనులు కార్యక్రమాలు చేసినారు ప్రభా. అందుకున్న సమయం అనేది ఒక పక్క పార్థివ దేహం, వారి అనుభవాలు ఇంకా మనకి కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. అయితే ఆయన పరిచర్య మనకి ఒక బాధ్యతను నింపిందని, ఆయన చేయవలసిన దానికంటే ఎక్కువగానే చేశారు పరిచర్య విషయంలో. మీ అందరికీ మనందరికీ కూడా ఎన్నో సంగతులు వారు అనుభవాల నుంచి నేర్పించారు. నేను అనుకుంటాను కొన్ని పాత్రలు దేవునికి ఎంపిక చేయబడిన ఆ పాత్ర, అది అర్హమైన ఆ పాత్ర, ఆ పోషించిన పాత్రని నేను సగర్వంగా వారిని చూసి గర్వపడుతున్నాను. ఎందుకంటే కొంతమంది ప్రభావితం చేస్తారు చాలామందిని, ఒక్కరే కానీ అనేకులను ప్రభావితం చేసే ఆ అనుభవాలు అందరికీ ఉండవు. ఎన్నో మహాసభలు పెట్టించినప్పుడు ఇందాక పెద్దలు మాట్లాడారు, వారు వెనకుండి మమ్మల్ని ముందు ప్రోత్సహించేవారు. మా అనుభవాలు తక్కువ అయినా ఎవరిని ఒక సేవకులు అనగానే ఒక చోట సమీకృతం చేయడానికి ఆయన చాలా కృషి చాలా గొప్పది. మన పాటలేయో మనం పడదామని అనుకునే పరిస్థితులు ఈ రోజులు. బాయ్స్ హై స్కూల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన బొటనవేలికి గాయమైనప్పుడు
అప్పుడే ఆయన మాట్లాడారు, నేను ఈ గుడారమును విడిచిపెట్టవలనని ఎరిగి మిమ్మల్ని రేపుతున్నాను అని చెప్పి సభలు పెట్టినప్పుడల్లా ఆయన మాట్లాడేవారు. అలా ఇప్పటి వరకు ఎన్నో విషయాలు, ఎన్నో సభల విషయంలో ఏర్పాట్లు చూస్తుంటే ఆశ్చర్యచకితులు అయిపోయేటటువంటి పరిస్థితులు చేసేవారు ఆయన. అలాంటి వ్యక్తులు మరి ఈరగవరంలో ఒక దీపస్తంభముగా దేవుడు వారిని నిలవబెట్టి వారిని, వారి కుటుంబాన్ని కూడా మరి పరిచర్య కంటే ఎక్కువ వారేమి కాదన్నట్లుగా వారిని కూడా పరిచర్యలో నిలవబెట్టి ఈరోజు దేనినైనా తాళుకునేటటువంటి పరిస్థితులు వారు అనుభవాలను నడిపించారు. ప్రేమ్ చిన్నవాడైనా నిజంగా ఎంత ఓర్పుగా నేర్పు ఉన్న కుమారుడిగా అతను ఉన్నాడంటే, ఈ 4 సంవత్సరాల్లో వారికి చేసే ట్రీట్మెంట్ కానీ, వారిని నిజంగా చేసిన పరిచర్య నిజంగా బిడ్డను బలపరిచారు. ఆయన పార్థివ దేహం ఇక్కడ ఉన్న ఆశయాలు మన అందరిలోనూ నింపారు. ఆ ఆశయాలు ఆవిరవ్వకూడదు. అందరూ కూడా ప్రాంతాలు వేరైనా, వ్యక్తులుగా మనం ఏ సంఘాలలో ఉన్నా పరిచర్యను గణపరిచే విషయంలో అందరూ కూడా అలాంటి ఆశయాల్లోనికి రావాలనేదే ఆయన ఆశయం. దేవుని చిత్తం కూడా అలాంటిదే. కాబట్టి దేహరీతిగా మనకు దూరంగా ఉన్న ఆయన ఒక చోట ఉన్నారు. ఆ సంతోషం మనకుంది, ఆ నిరీక్షణ. మనము వెడలిపోవలసిన వారమే. అయితే పరిచర్యను గణపరిచి బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత అనిపించుకుని వెళ్ళిపోయేవారు తక్కువ. మంచి పోరాటం పోరాడానని ఫ్లెక్సీల్లో రాస్తారు కానండి, అది అందరికీ కాదది, చెందింది కాదది. ఆ పోరాటాన్ని మనం చూసాం. శరీరం సహకరించకపోయినా ఒక పక్క వృత్తిరీత్యా టీచర్ జాబ్ అంటే అది రెండింతలు పిల్లల్ని ఒక తరఫీదు ఇవ్వాలి. లోక సంబంధమైన విద్యలో తరఫీదిస్తూ అనేక సంఘాలను ప్రోత్సాహపరుస్తూ సేవకులుగా అనేకులను మిళితం సమైక్యపరిచేటటువంటి ఆ భుజస్కంధాల మీద వేసుకున్న సోదరులు లేని లోటు మనం ఎవరం తీర్చలేము. అది ఇప్పటికీ బాధే. అయితే ఆశయం ముందు మరి అవన్నీ మనం తగ్గించుకుంటూ ముందుకు వెళుతూ ఆయన అప్పగించిన బాధ్యతలు, ముఖ్యంగా సంఘములో అక్క రాధక్క గారిని కానీ పిల్లలను కానీ ఆయన లేకపోయినా ఆయన పక్షంగా మేము అందరము ఉన్నామని వెన్ను తట్టేటట్టుగా స్త్రీ బిడ్డలు కానీ ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ, అలాగే సేవకులందరూ కూడా అలాగే ప్రోత్సహించి వారు వెన్నట్టు ఉంటారని, ఆ రీతిగానే మా మధ్య వచ్చిన ఎడబోటుని మొన్నటి కాలంలోనే ఒక వివాహంలో కలుసుకొని చక్కగా మాట్లాడుకున్న మీ పరిచర్య బాగుంది అని నన్ను మొదటి మళ్ళీ నన్ను అభినందించారు. మంచి గడియలు వచ్చే కదా అని ఆనందంతో ఉన్న సమయాల్లో ఎడలిపోయారు. దైవ చిత్తం, కానీ ఒక స్ఫూర్తిని నింపాలి. ఆయన మాట్లాడుతుంటే ఆ యొక్క వ్యక్తిత్వం ఉట్టిపడేది. అలాంటి భావాలు ఉన్నవారు మరలా దేవుడు తను పని కొరకు ఎవరిని నిలబెట్టుకుంటారో అలాంటి రీతిగా మనందరం కూడా ఆ కుటుంబానికి దేవుడే ఆదరణ, ఓదార్పు, నెమ్మదిని ఇవ్వాలని, అలాగే ప్రభువు నిర్ణయించిన స్థలానికి వారు వెళ్ళారని కోరుకుంటూ ఆ కుటుంబానికి నా వంతు సహాయం నేను ఏం చేయాలో నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా సంతోషం. దేవుని దాసుడు జోసెఫ్ గారితో వారి కొత్తగా వారితో ఉన్న తెలియజేస్తారు. ప్రభు నామమును బట్టి మీ అందరికీ వందనాలండి. జోసెఫ్ గారిది నాది యోనాతాను దావీదు లాంటి బంధం. నన్ను ప్రోత్సాహపరుస్తూ నేను 2007 సంవత్సరంలో హైదరాబాద్ వెళ్ళిపోతున్నప్పుడు జోసెఫ్ అన్న నా గురించి ఎంతో ఏడ్చాడు. ఎందుకంటే మాది 25 సంవత్సరాల బాగుందని 15 సంవత్సరాలు ఆయనతో కలిసి పరిచయం చేశాము. 10 సంవత్సరాలు
దూరంగా ఉన్నాం. కొన్ని అనానుకూలమైన పరిస్థితులు దేవుని చిత్తాన్ని బట్టి మళ్ళీ ఈ మధ్యకాలంలో దేవుడు మమ్మల్ని ఇద్దరిని ఒకటిగా చేశాడు. కొన్ని అనానుకూలమైన పరిస్థితులను బట్టి వచ్చినప్పటికీ కూడా నన్ను గెంటి వేయక నన్ను ఆదరిస్తూ వచ్చాడు. ఏఎం నాయకులతో చెప్పి మా ప్రియమైన సహోదరుడిని సత్యానందాన్ని మీరు చేర్చుకోండి అని చెప్పిన వ్యక్తి. ఆయన ఎన్నో రకాలుగా నేను శోధించాను, ఎన్నో రకాలుగా నేను ఇబ్బంది పరిస్థితి వచ్చాను. అయినప్పటికీ కూడా నా మీద కక్ష చూపించుతాను, నా మీద ప్రేమ చూపించి నేను ఆత్మీయమైన జీవితంలో తొలగిపోయే సందర్భాల్లో నన్ను బలపరిచి ఈ మధ్యకాలంలో నన్ను చేర్చుకున్నాడు. ఆయనకి నేను ఎంతో రుణిస్తుంది. జోసెఫ్ అన్న మాదిరి వ్యక్తి కాదు, దేవుని దాసుడు. నా పరుగును కడముట్టించుకుని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పబడిన మాట ఉంది. నిజంగా ఇందాక పాస్టర్ గారు అన్నట్లుగా ఆ పేరు అయితే రాస్తారు కానీ పేరుకి తగ్గట్టుగా ఉండరు. ఒక పక్క నుంచి వ్యాధి, డయాలసిస్ జరుగుతుంది, ఒక పక్క నుంచి సేవ చేస్తూనే ఉన్నాయి. ఆయనలో ఉన్న ఒక ముఖ్య సుగుణం నేను చూశాను. ఏంటంటే మీటింగ్ ప్రారంభించిన తర్వాత లేట్ అయిపోతే కిందే కూర్చునేవాడు. అటువంటి వ్యక్తి ఎవరూ లేరండి. మేమైతే గబగబా వచ్చి బలిపెట్టి ఎక్కి కూర్చునేవారు. ఆయన్ని అన్ని రకాలుగా ప్రభాకర్ అన్న అలాగే శాసగిరి అన్న బతిమాలి కూర్చోండి అన్న అంటే నేను దేవుని నియమాన్ని మేరనడివాడు. ఆ రీతిగా ఆయన క్రమం గొప్ప క్రమం. మన సంఘం అంతా కూడా మనం కూడా అటువంటి క్రమంలో ఉండాలని ఈ మాటలు ముగిస్తాం. ఆయన నుండి నేర్చుకోవాలంటే అలా ఇప్పటికీ చాలానే ఉంటాయి, చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంటాయి. అలాగే చిన్న చిన్న బలహీనతలు కూడా ఉంటాయి, వాటిని జీవించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సంతోషం. ఈ సమయానికి కొంచెం కాళ్ళు వచ్చినటువంటి సత్యనారాయణ గారు కొద్ది నిమిషాలు మాట్లాడతారు. ఇప్పుడు అందరికీ ఆయన పరిచర్య గుర్తుకొస్తుంది. ఆయన ఉన్నప్పుడు ఆయన పరిచర్య మనకు అంతగా తెలియకపోవచ్చు, కానీ ఆయన లేని లోటు మన హృదయాల్లో గుచ్చుకుంటుంది. నాకు కొన్ని సంవత్సరాలుగా అన్నయ్య పరిచయం. సింగపూర్లో ఉన్నప్పుడే ఆయన సేవ గురించి చాలామంది చెప్పేవారు. ఆయన సువార్త చేసే కార్యక్రమాల గురించి చెప్పారు. తర్వాత సింగపూర్ గురించి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య చూడడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సంఘం కడతం ప్రారంభించారు. ఎంతో కష్టపడి పిల్లలందరూ పనిచేస్తూ ఆయన కూడా దగ్గర పని చేయిస్తూ కట్టించేవారు. ఇటువంటి సిచ్యువేషను నేను మరి ఇండియాకి వచ్చిన తర్వాత చూసిన ఘట్టాల్లో మొట్టమొదటి కష్టపడి తన సంఘస్థులందరూ పరిచర్య చేస్తూ సంఘాన్ని నిర్మిస్తూ సువార్తలు చేసే గొప్పవారిలో నాకు కనపడిన ముఖ్యమైన వ్యక్తి మరి జోసెఫ్ అన్నగారు. ఆయన ద్వారా చాలా అనుభవాన్ని నేర్చుకున్నాను. చాలా విషయాల్లో ఒక సంఘ కాపరి ఏ విధంగా ఉండాలో ఆయన చూసి ఎన్నో విషయాలు. అందుకే బైబిల్ వాక్యంలో నేను ఒక వాక్యాన్ని నేను బాగా నాకు తడుతూ ఉంటుంది. అది ఏంటంటే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, భక్తుల శ్రమానుభవాన్ని మాదిరిగా పెట్టుకున్నారు. అలాంటి భక్తులు మనం కళ్ళార చూసిన భక్తులు చాలా తక్కువ. ఎందుకంటే మనం బైబిల్లో చదువుకుంటాం, విశ్వసిస్తూ నమ్ముతాం. అయితే మన కళ్ళ ముందు అంత సేవ చేసి దేవుని పనిలో నమ్మకముగా ఖండితముగా ఎవరిని మెప్పించే వ్యక్తి కాదైనా దేవుడికి లోబడి దేవుడి పనులంటే భయం భక్తితో కలిసిన ఆ యొక్క పరిచర్య నాకు చాలా తట్టింది. నవరత్నంలో అనేక మంది నోట కూడా నేను విన్నాను మా సంఘస్థుల్లో. ఆయన అంటే జోసెఫ్ అన్న అంటే నిజంగా ఎక్కడ ఎటువంటి సంఘంలో ఎలాంటి చెడ్డ విషయాలు చిల్లర విషయాలు అలాంటివి అసలు ఒప్పుకోరు, అంగీకరించి అటువంటి నాయకుడిగా ఉన్న సంఘం చాలా గొప్పగా ఉండదని ఒక మాదిరి. నిజంగా మరి ఈరోజు ఆయన లేకపోవడం
మనకి చాలా బాధకరంగా ఉంది. కానీ నేను అనుకున్నాను, నా జీవితంలో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా తగులుతారు. నా జీవితంలో ఆయన తగిలినందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాంటి వ్యక్తి నాకు పరిచయం చేసినందుకు దేవుడు, అలాంటి వ్యక్తులు కూడా మరి సువార్తలు, మీటింగ్స్, అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రవేశపెట్టి ఇన్నాళ్ళు మనకు చూపించిన ఈ పరిచర్యను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఆయన లేని మన యొక్క జీవితాలను అలాంటి భక్తుల మాదిరిగా మన జీవితాలను మలుచుకుంటూ మనం అంతా మరి ఆయన లేని లోటు మనం మన పరిచర్యలో చూపిస్తూ మరి ఇంకా దేవుడు ఇలాంటి భక్తులను మనకి, ఇలాంటి గొప్పవారిని మనకి అనేక మందిని దేవుడు పుట్టించాలని, ఇలాంటి పరిచర్య చేసే వారిని ఉండేవాళ్ళం. అతను పరిచారకుడు అనమాట. అప్పుడు అక్కడ అతను మేము చాలా మాదిరిగా తీసుకుని ఆ టైం నుంచే చాలా కష్టపడటంలో వదిలేక్కడ పరిచయం చేస్తూనే ఉన్నాం. సువార్త అంటే చూపడుతున్నాడు అనమాట. గారు, నేను, విలోమాన గారు, జోషప్ నలుగురు, మీ నలుగురు కూడా టీం వర్క్ కింద ఉండేది. మాకందరికీ కూడా వయసులో ఇతనే చిన్నాడు మా బ్యాచ్లో. అయినప్పటికీ అతన్ని మేము మాదిరిగా తీసుకునేవాళ్ళం. కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి తృష్ణ, దేవుని ఎడల అతనికి ఉన్నటువంటి ఆసక్తి. కానీ ఆయన నిన్న చూసాం కదా, మనం ఆయన క్రూసిఫై చేసినప్పుడు గుడ్ ఫ్రైడే అని ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేస్తే ఆయన సాక్ష్యం పొంది ఇవాళ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మన దగ్గర లేరని కొంత బాధ తప్పించి ఇది నిజంగా సంతోషకరమైన విషయమే. ఎందుకంటే దేవుని దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు. మనం కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవించి ఆ పరలోకం వెళ్ళి ఒక రోజున ఆయన మనం చూస్తామనే నిరీక్షణతో భూమి మీద మనము యాత్ర చేయాలి. ఎందుకంటే ఇక్కడ మన యాత్రికులు, పరదేశం, నిత్యనివాసం ఇక్కడ మనకి లేదు. కాబట్టి నీతిమంతులు కొనుగోబడుచున్నారు. ఆయన నీతిమంతుడు కాబట్టి కొనుగోబడ్డాడు. కాబట్టి జోసెఫ్ గారిని ఈ ఉదయకాలం 7 గంటలకి మీరు పిలుచుకున్నందుకు వచ్చండి. విడిచి వెళ్ళిన నాయన మరి సహబిడ్డలు, సహవాసము, పరిచర్య మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రభువా, మీరు సహాయపడి సమస్తము క్రమంగా మర్యాదగా నామానికి మహింకరంగా కార్యాలయాన్ని జరిగించండి. ఈ భౌతిక దేహం, ఈ మట్టి దేహాన్ని తిరిగి మట్టికి అప్పచెప్పవలసి ఉండగా రేపు ఉదయకాలము ఆ కార్యక్రమం అంతా కూడా మీ నామానికి మహింకరంగా క్రమంగా జరగటానికి సహాయం దయచేయండి. ఆయా స్థలాల నుంచి రావాల్సిన దైవదాసులు, బంధుమిత్రులు బయలుదేరి వస్తుండగా వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి సకాలంలో చేర్చండి. సమస్త ఘనత మహిమ మీకే చెల్లిలాగిన ఈ కార్యక్రమం అంతా కూడా మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోమని, చుట్టూ అగ్ని ప్రాకారాల నుంచి కలతలేని సమయాలు దయచేయమని. సహోదరి నాయన చాలా బలహీనంగా ఉంది. నాయన మీరు ఒక్కసారి ప్రభా మీ ప్రేమ ఎలా గాయకున్న తాకుడు అనుగ్రహించి బలపరచండి. సందర్భాలన్నీ కూడా క్రమపరచండి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కార్యక్రమాన్ని మరలా మనం ప్రారంభించుకుని సువార్త కార్యక్రమం ద్వారా మన కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. కనుక బంధు బంధాలను కలిగిన వారిలో నేనొకండి. నాకు ఇంచుమించుగా 2006 సంవత్సరం బాగా వారితో నాకు ఎక్కువ సాహసం కలిగింది. అంతకుముందు కూడా వారితో సాహసం కలిగి ఉన్నాను, కానీ అప్పుడప్పుడు వారితో కలుస్తుండేవాడిని. ఆయన చాలా నన్ను ఆదరించాడు. ఆయన 2006లో నేను చాలా బాధలో ఉన్నాను. ఆ సమయంలో నన్ను చాలా మరి సేవకుల మధ్యలో నలిగిపోతున్నప్పుడు అన్న చాలా నన్ను బలపరిచేవాడు, చాలా ఆదరించేవాడు. అలాగే 2016 సంవత్సరం కూడా చాలా నేను అయోమయ పరిస్థితులకు వెళ్ళిపోయాను. ఒక పిచ్చివాడైపోతానన్న భయం అయిపోయింది నాకు. అటువంటి సమయంలో కూడా జోసెఫ్ అన్న గారు ఎంతో ఆదరించాను. నేను చాలా దగ్గర తీసుకుని చాలా ప్రేమగా, చాలా మనస్ఫూర్తిగా ప్రేమించే వ్యక్తి.
కపటం లేని వ్యక్తి, చిరునవ్వుతో పలకరించి చాలాసార్లు నన్ను సేవ విషయంలో కూడా నేను సేవకు వస్తానని మరి అన్నకి తెలిసినప్పుడు, మరి అప్పుడు అన్న ఎరగారం మరి అత్తిలి మొయ్యల్లో సేవ చేస్తున్నప్పుడు ఆయన నన్ను చక్కగా 3 సంఘాల్లో ఏ సంఘం కావాలి నీకు, నేను నీకు అప్పచెప్తాను చేసుకొని ఎంతో ఆయన భరోసా ఇచ్చి, అంటే ఇంత తొందరగా ఆయన వెళ్ళిపోతాడని నేను ఆలోచించలేదు. ఎందుకంటే ఒక ప్రేమించి ఆదరించి మిత్రులు మనం పోగొట్టుకున్నాం. చాలా బాధ కలుగుతుంది నాకు. ఒక్కసారి కూడా ఈ మధ్యలో వైపు రాలేదు. నేను చాలా బిజీగా ఉన్నాను. ఒక్కరు కూడా నాకు సహోదరులు తెలియపరచలేకపోయారు. చాలా బాధ కలుగుతుంది. అన్నను బతుకుండగా చూడలేకపోయాను. ఈ మధ్యకాలంలో చాలా కాలం అయిపోయింది. నేను చాలా మంచి వ్యక్తి. సేవలో ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేసినా పలకరించి ప్రార్థించేవారు. నిజంగా ఎప్పుడు తినేవాడైనా ఎప్పుడు పడుకున్నవాడు తిరుగు. ఎంత విస్తారమైన పరిచర్య ప్రార్థనలు నిజంగా చాలా ఆశ్చర్యమైపోయింది. అన్న నిజంగా మనిషేనా? అలా ఎప్పుడు దేవుని ఆత్మతో నింపబడి ప్రజల కొరకు, సంఘాల కొరకు, నశించిపోతున్న ఆత్మ కొరకు ఎప్పుడు తప్పిస్తుంది కూడా అన్న. ఆయన కుటుంబాన్ని భార్య బిడ్డను అసలు పట్టించుకునేవాడు కాదు. అన్న చాలా మరి ప్రతి ఒక్కరూ నిజంగా అన్నను కోల్పోవడం చాలా బాధాకర విషయం. అయితే వారి బాధల్లో ఉండి బాధపడుతూ కంటే వారు దేవుని దగ్గరికి వెళ్ళిపోవడమే అది మంచి విషయం. ఎందుకంటే అందరూ చెప్తున్నారు, చాలా మంచి వ్యక్తి, నన్ను ఎంతో ప్రేమించి నన్ను, నా కుటుంబాన్ని ఆదరించిన వ్యక్తి. నేను వారితో కలిసి సేవలు ఎంతగానో సాగాలని ఆశపడ్డాను. ఎందుకో నాకు మరి కుదరలేదు. అన్నంటే నాకు చాలా అభిమానం. వారితో కలిసి నేను సేవలో సాగాలని ఎంతో ఆశపడాను, కానీ ఎందుకో నాకు కుదరలేదు, అవకాశం కుదరలేదు. అన్నను మరి ఈ విధంగా మరి ఇంత తొందరగా మన మధ్య నుంచి వెళ్ళిపోతారని మట్టికి నేను నమ్మలేకపోతున్నాను. చెప్పగానే వినగానే నాకు చాలా షాక్ తిన్నాను. అయ్యో అన్న కన్నీరు, ఎంతో వేదన నాకు కలిగింది. ఆయన చేసిన సేవలు, పరిచర్లు, ఎన్నో మీటింగులు, ఎన్నో స్థలాల్లో పరిచర్య చేశారన్న. ఎంతో సంది విశ్వాసులను, సేవకులను, పరిచారకులు బలపరిచి వారిని ఆదరించి ప్రతి ఒక్కరితో చిరునవ్వుతో పలకరిస్తూ భోంచేసే వరకు వస్తే కనపడితే చాలు, భోంచేసే వరకు వదిలేవారు కాదు. నిజమా? అటువంటి ప్రేమ చాలా చోట్ల దొరకలేదు నాకు. అన్నలో నిజంగా నిజమైన ప్రేమను చూశాను, అనిపించాను, నేను పొందాను. అటువంటి ప్రేమ గల అటువంటి అన్నను కోల్పోవడం చాలా బాధాకరం ఉంది. ఆయనను దేవుడు మరి ఆయన పిలుచుకున్నప్పుడు నరులారా తిరిగి రండి అని ఆయన చదివించినప్పుడు మరి అందరూ మనం వెళ్ళిపోవాల్సింది. ఆ విధంగా అన్న మనకి ప్రభు చెంతకి వెళ్ళిపోయినారు. ఈ బాధలు విడిచిపెట్టి, ఈ దుఃఖాన్ని విడిచిపెట్టి ఆయన ప్రభు చెంతకి చేరినారు. వారి కుటుంబానికి, సంఘానికి, మనందరికీ దేవుడే మనల్ని ఆదరించి బలపరచుగాక. ఆయన సేవ గొప్పది, విలువైంది, మంచి పోరాటం ఆయన పోరాడాడు. ఆయన పరుగు కడగొట్టించాడు. మరి నాకు తెలిసిన కాంచి ఇంకా తెలియక ముందు కూడా ఎంతో మరి ఎప్పుడు చూసిన పరిచర్లోను, ఎప్పుడు సేవలోను, ఎప్పుడు ఎక్కడో తిరుగుతూనే ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. కానీ సంఘం, దేవుని ప్రజలు, దేవుని విషయమే, సంఘస్థుల విషయమే అనేక మంది సేవకులను బలపరచట్లు, ఆదరించట్లు, ధైర్యపరచట్లు, అన్నను మించిన సాటి మనిషి మరొకరు లేరని చెప్పాలి. అటువంటి ఆనందం లేకపోవడం బాధాకర విషయం. దేవుడు మన అందరిని ఆదరించను కాక. దేవుడు మాట్లాడుతుంటారు.
సంతోషం. వందనాలండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి సమయంలో వందనములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. జోసెఫ్ అన్న నేను ఇంచుమించుగా యవనస్తుడిగా చదువుతున్న సమయాల నుండి, ఎందుకంటే నేను సుందర్ సింగ్ గారి దగ్గర హాలిడేస్లో వచ్చి ఉండేవాడిని. జోసెఫ్ అన్న వచ్చేవాడు. ఆయన ఎంత ప్రయాసపడ్డాడో మీ అందరికీ బాగా తెలుసు. ఆయన దేవుని పని కొరకు దేవుని దాసుని ఆ దినాల్లో సుందర్ సింగ్ గారి యొక్క మాట ప్రకారం దేవుని పరిచర్యను కొనసాగించట్లో బహు శ్రద్ధాశక్తి కలిగిన వాడు. ప్రతి సోమవారం రాత్రి పరిచర్యకు వచ్చేవాడు. తనకు పరిచర్య మీటింగ్కి రాత్రి 12-1 గంటకి వెళ్ళేవాడు. మీటింగ్ అయిన తర్వాత మళ్ళా అక్కడ ఉండే సంగతులు చక్కబెట్టి ఆయనతో చాలా విషయాలు మాట్లాడి వెళ్తుండేవాడు, అంత ఆసక్తితో. మరి మేము కొంత వయసుకు వచ్చిన తర్వాత ఈ సువార్త పరిచర్య ప్రారంభిస్తూ వచ్చాం. సువార్త పరిచర్య ఇంచుమించు మేము 2005వ సంవత్సరం నుండి 2008వ సంవత్సరం వరకు చాలా విస్తారమైనటువంటి సువార్త పరిచర్య మేము సాగిస్తున్నప్పుడు ప్రతి సందర్భంలో నాతో ఉండేవాడు. ఒక ప్రత్యేకమైన సంగతి ఏంటంటే, ఆ దినాల్లో ప్రభు మాకు ఇచ్చిన ఒక తలంపును బట్టి రాత్రి వేకువజామున ఒక ప్రార్థనా కూడిక పెట్టేవాళ్ళం. తెల్లవారుజామున ఖచ్చితంగా 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆ మీటింగ్ ఉండేది. కొంతమంది భక్తులు కూర్చొని పరిచర్య చేసి ప్రార్థన చేస్తుండేవాళ్ళు. ఆ సమయంలో జోసెఫ్ అన్న 3 గంటలు అంటే ఇక్కడి నుంచి పొలమూరు 5 నిమిషాల తక్కువ 3 గంటలుగా తెల్లవారుజామున ఉండేవాడు. ఎంత మంచి, అసలు దారి కూడా కనబడేది కాదు. అయినప్పుడు కూడా అన్న వచ్చి అక్కడే ఉండేవాడు. మాకు చాలా ఆ దినాల్లో ఆయనతో ఆనందించాం. మేము కూడా ఎంతో సంతోషించేవాడిని. తర్వాత ఆయన విస్తారమైన పరిచయం ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. మా వంతులో మేము పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. నేనంటే ఆయనకి చాలా ఇష్టం. నాకు కూడా ఆ దినాల్లో సువార్త పరిచర్య ఎక్కువగా కొనసాగించేవాడు కనుక బహుగా ఇష్టపడేవాడిని. అనేక పర్యాలు కలిసి మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉండేవాడిని. అప్పుడప్పుడు 2 నెలలు 3 నెలలకు ఒక్కొక్కసారి కూడా అన్నకి ఇట్లా బాగాలేదన్నప్పుడు తెలిసినప్పటి నుంచి కూడా వచ్చి ఇరుగువాడంలో అన్నను మాట్లాడుకుని ఒక 10 నిమిషాలు ఆయనతో గడిపి వెళ్తూ ఉండేవాడిని. ఈ 2 నెలల ఈ పరిధిలో మాత్రం నాకు ఇక్కడ సంగతులు సరిగ్గా తెలవలేదు. నేను విస్తారమైన వేరే కార్యక్రమాల్లో వేరే చోట ఉండవలసి వచ్చింది, తిరగవలసి వచ్చింది. నాకు సడన్గా ఉదయకాలం అన్న ప్రభు దగ్గరికి వెళ్ళాడనే వార్త వినబడినప్పుడు మొదటిగా ప్రభుని స్తుతించాను. ఎందుకంటే అన్న పడుతున్న బాధ నాకు తెలుసు కనుక ప్రభుని స్తుతించాను. భౌతికంగా కొంత బాధ నాకు కూడా వస్తూ వచ్చింది. అయితే దేవుని పిల్లలంగా ఆయన ఏ మార్గంలో వెళ్ళాడనేది ఒక 2 వచనాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము, దయచేసి కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు అన్న ఏ స్థితిలో ఉన్నాడు, ఏ శ్రేష్టమైనటువంటి అనుభవంలో ఆయన ఉంటున్నాడు, ఆయన మనందరికీ చూపించే ఒక శ్రేష్టమైన నిరీక్షణ ఏంటనేది ఈ 2 మాటల్లో మనం గుర్తు చేసుకోవటానికి తెలియపరుస్తున్నాను మీకు. 4వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు. ఇది ఆత్మీయమైనటువంటి భక్తుని యొక్క తీర్మానం. దైవ జీవితం, భూమి మీద భక్తి వేరు, దైవ జీవితం వేరు. కనుక దైవ జీవితం అనేది అనుదిన అనుకరణతో జరుగుతూ ఉంటుంది. ఆ అనుకరణ కూడా
సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానంతో వెళ్తూ ఉండాలి. కనుక నాకు తెలిసి జోసెఫ్ అన్న మా ప్రియులు పెద్దలు దైవజనులు సుందర్ సింగ్ గారితో చాలా నియర్గా దగ్గరగా ఆయనతో కలిసి ఆత్మీయమైన దైవజ్ఞానాన్ని పొందాడని నేను నమ్ముతూ ఉంటాను. ఎందుకనంటే దైవ సేవకులైన వాళ్ళు కొంతమందికి ఒక రకంగా కనబడతారు, ఆత్మీయులకి ఇంకొక రకంగా కనబడుతూ ఉంటారు. ఆత్మీయత కోరికిన వాడికి ఆత్మీయత పెంచుతాడు, ఏదో నామకార్థంగా ఉన్నవాడిని బలపరచడానికి ప్రయత్నం చేసి చేతులు దాటిన తర్వాత వదిలేస్తారు. అయితే జోసెఫ్ అన్న మరి ఆ దినాల్లో నేను ఎరిగింది, ఆయన పక్కన ఉండేవాడు, ఆయనతో ఉండేవాడు, అనేకమైన శ్రేష్టమైన అనుభవాలు గుండా తన నేర్పుతో దైవ జీవితాన్ని భూమి మీద కొనసాగించాడని నమ్ముతూ ఉంటాను. ఇక్కడ ఆయన చెప్తున్నారు ఏమనంటే, వాక్యం దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, వారు మృతునందియు మాట్లాడుచున్నారు. కానీ ఆయన మనందరితో మాట్లాడేది ఏంటంటే, ఆ శ్రేష్టమైనటువంటి అనుభవంతో ప్రభుని మనం సేవించి మన కాలం ముగిస్తే ఆయన వల్ల ఆయన ముఖ దర్శనం చేస్తాము, ఆయనతో కలిసి సదాకాలము దేవునితో ఉండగలం. కృపగల దేవుడు తన కుమారుణ్ణి, కుమార్తెను, ప్రియమైన సహోదరిని ఆ శ్రేష్టమైన అనుభవాలు గుండా భద్రపరిచినట్లు తన పరిచయం చేసిన సంఘము విశ్వాసులందరినీ కూడా ఆ దైవ మార్గములో ప్రభు నడిపించినట్లుగా ముందు కాలంలో కృపగల దేవుడు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘాన్ని కనికరించి కాపాడండి. మా ప్రియమైన తండ్రి, ఈ భౌతిక దేహం మా ముందుంది, నీ చిత్తమైతే రేపు భూస్థాపన సమయం కొరకు అలాగే ఈ సమయంలో కొమ్ముచికాల నుండి వచ్చిన పవన్ రాజు గారు వచ్చి ప్రార్థన. సింహాసనమందు ఆసీనుడైన దేవ, సమస్త మానవాళిని సృజించి తండ్రి తమ ఆయుష్ ముగిసిన తర్వాత నీ పని ముగించిన నీ ప్రియులైన పిల్లల్ని మీరు పిలుచున్నారు తండ్రి. అదేవిధంగా మీ సేవలో తన జీవితాన్ని అంకితం చేసిన మాదిరికర పోరాడి తన విశ్వాసాన్ని కరముట్టించి తన పరిచర్యను విజయవంతంగా ముగించిన మా సమకాలిస్తున్నాం దేవా. దేహము సహకరించకపోయినా ఆయన తండ్రి అతని సమాజం గుర్తించులాగున మరణించిన వారు మరలా మా ప్రభుతో ఆయన వెంటబెట్టుకుని వస్తాడని మేమంతా సదాకాలం మీ సముఖంలో ఉంటామని నమ్మకంతో నిరీక్షణతో బ్రతుకుతున్నాం. అటు జీవంతో కూడిన నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు మా ప్రభువైన యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపి అట్టి విందు తీసుకుంటూ అనేక మందిని బలపరిచే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనల్ని మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రార్థించిన మెస్సియాకు తనకిష్టమైనట్టుగా చేస్తాడు. అది గ్రహించిన వాళ్ళకి సంతోషమే. దేవుడు పిలుస్తూ ఉంటాడు, రండి రండి అని పిలుస్తూ ఉంటాడు. తనకి ఆయన్ని దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు ఏదో రీతిగా ఏదో కారణమును బట్టి రమ్మంటూనే ఉంటాడు. ఏదో ఒక వ్యాధో లేదా ఇబ్బందో కష్టమో దుఃఖమో మనం చెప్పలే, రమ్మంటాడు. ఆయన పిలుపుని అందుకొని విధేయుడే, దేవుడికి వ్యతిరేకమైన వాడు కాదు. ఏ పని చేస్తాడో చాలామందికి మనలో తెలుసు. దాన్ని బట్టి కొద్దిగా బాధ ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు మరి వచ్చిన మరి ఇక్కడ అధ్యక్షుల వారికి వందనం తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని నామాన్ని బట్టి మనందరం కూడా పరలోక సంబంధమైన బంధువులు.
పరలోకానికి వెళ్ళాలనుకున్న వారికే కదా యేసు ప్రభు. నేనే అండి. మొదటి వచనం అందరం చదువుకుందాం. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒక జన్మ కంటే మరణ దినమే మేలు. అనేక పర్యాయాలు ఈ వచనాలు చదువుకుంటూ ఉంటాం. మరి జోసఫ్ గారి మరణం ఎంతో మేలు. ఆయన ప్రయాసం విడిచిపెట్టేసినాడు. శరీరంతో చాలా నెలలుగా సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చేమో. తన శరీరంతో పోరాటం. మాకు దైవజనులు సుందర్ సింగ్ గారు దగ్గర వెళ్ళిన వారు మేమందరం కూడా ఉన్నారు కదా, ఫిలోమాన్ గారు, కాలేబ్ గారు, జోసఫ్, నేను, మేమందరం కూడా హిందూస్ కుటుంబంలోంచి వచ్చిన వారు. నాకైతే లోకల్లో వ్యాపారాలు అవి ఉండేవి. ఫైనాన్స్ కంపెనీ ఉండేది, వెంకటలక్ష్మి ఫైనాన్స్ కంపెనీ అని. అలాగే ఉద్యోగాలు చేసుకుంటూ రకరకాలుగా ఉన్న పరిస్థితుల్లోంచి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇరగవరం నేను ఎప్పుడు మర్చిపోను. నా జీవితంలో మొదటగా వచ్చింది నేను ఇరగవరమే. మేము బెరాక వచ్చిన కొత్తలో ఇరగవరంలో అంట మీటింగ్ అంట అన్నారు. మరి మాకు అప్పటికే బైక్ ఉంది. బైక్ మీద వేసుకెళ్ళకూడదన్నమాట. అందరూ కూడా బస్సు ఎక్కి వెళ్తున్నారు, మనం కూడా బైక్ విడిచిపెట్టేసేసి బస్సు ఎక్కి ఇరగవరం గ్రామం రావడం జరిగింది. 1993లో దగ్గర 30 సంవత్సరాలు అయింది. వారి ఇంటి ముందు చిన్నగా పాకేసి అప్పుడులో ప్రార్థన పెట్టేవారు. వాళ్ళ అన్నగారు ఒక ఆయన ఉండేవారు, ఇస్రాయల్ గారు అని. ఆయన మంచి ఆసక్తి కలిగిన వ్యక్తి. ఆయన బట్టి జోసఫ్ గారు ముందుకు వచ్చాడు. చిన్న ఒక ఆవిడ మేనరత్నం గారని ఒక ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆవిడ ఇంకొక ఆవిడ కలిసి ఇక్కడ సువార్త చేస్తూ పత్రిక పరిచయం చేస్తున్న సమయంలో ఆ సువార్తను బట్టి ఇస్రాయేల్ అంటే వాళ్ళ అన్నగారు వాళ్ళు ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. ఆ కుటుంబంలో ఉంది. ఇప్పుడైతే కుటుంబంలో చాలా మంది అందరూ రక్షణ పొందారు. ఇప్పుడు ఇందాక వాళ్ళ అమ్మగారితో మాట్లాడి వచ్చాను. ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి దుఃఖం ఎవరు తీర్చలేరు. తను ప్రేమించే కుమార్తె వెళ్ళిపోయింది. తను ప్రేమించి అధికంగా కుమారుడు వెళ్ళిపోయినాడు. ఆవిడని బట్టి దైవికంలో ముందుకు వచ్చిన వారు ఆ బిడ్డలందరూ కూడా. జోసఫ్ చాలా పట్టుదల మనిషి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో మార్పు ఉండదు. చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన భార్య రాధాకుమారిని, అమ్మగారు, వాళ్ళ నాన్నగారు అందరూ వచ్చారు. ఏ విధంగా రాధాకుమారిని మనకి జోసఫ్ చేయాలని. ఈయన వినేవాడు కాదు. నేను దైవజనులు సుందర్ సింగ్ గారు ఏం చెప్తే అదే. అప్పుడు అందరు కలిసి ఆయన ఒప్పించడం ప్రారంభించారు. ఆ టేబుల్ మీద నేను కూర్చున్నాను. నేను అప్పుడు మంచి యవనస్తుడిని. మరి ఆ సమయంలో దైవజనులు ఏం చెప్తే అదే, ఇంకో మాట్లాడు. అంటే మొదటి స్థానం ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి ఇచ్చినట్టు. మనం అంటాం దేవుడు అంటాం. మనకు ముందు ఒక దైవజనుడు ఉంటాడు, ఒక మాదిరికరమైన వ్యక్తి ఉంటాడు. విశ్వాసులుగాను, పరిచారకులుగాను, దేవుని దాసులుగాను, దైవజనులుగాను, ప్రవక్తలుగాను, అపోస్తులుగాను పంపబడిన వారు. నేను కూడా తలకు బెరాకా నుంచి పంపబడ్డాను. ఎక్కడ కర్ణాటక బళ్ళారి. దేవుని నామాన్ని బట్టి వ్యాపారాలు విడిచిపెట్టి, ఉద్యోగాలు విడిచిపెట్టి ఎక్కడ పంపితే అక్కడికి వెళ్ళాలా. దేవుని సేవకులు అంటే 2 పడవల మీద కాలు కుదరదు. అటో కాలు ఇటో కాలు, ఎన్నాళ్ళు 2 తలంపులు అన్నట్టుగా పూర్తి సమయం. మరి వెళ్ళాలంటే వెళ్ళాం. చాలా పట్టుదలగా ఉండేవాడు ఆయన. నాకు మాదిరికరమైన వ్యక్తి. మేము బెరాకా వచ్చిన కొత్తలో ఆయన నేను మాదిరికరంగా తీసుకున్నాను. మంచి పరిచారకుడు. మీటింగ్ అయ్యేది 9-10 అయ్యేది. 10 అయ్యాక మళ్ళీ సైకిల్ వేసుకుని మళ్ళీ ఇరగవరం వచ్చేవాడు. అక్కడ ఏ పనున్నా ఇరగవరంలో ఉండే చాలా మంది పిల్లలను తీసుకుని ఆయన నేను తీసుకోవడం జరిగింది. ఆయనతో పరిచర్యలతో నేను కూడా పోటీగా వెళ్తూ, ఇంకో స్టెప్ ఉంటుంది. ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? దేవుని దాసుడుగా. మరి దేవుని దాసుడుగా అక్కడ ఒక మాదిరికరమైన వ్యక్తిని తీసుకోవాలి. ఎక్కడ చెప్తే ఇద్దరం వచ్చేస్తుంటే మా ఇద్దరు ముందు ఒక అతను
డ్రింక్ చేసి అతను వచ్చేసాడు మీదకి. ఇంకా మేము పడిపోవాలి, అయిపోతామా అనుకున్నాం. సరిగ్గా దేవుడు తప్పించినట్టుగా పక్క వెళ్ళిపోయాడు అతను. జోసెఫ్ నేను అనుకున్నాం అయిపోయాము, విన్నాను అంతే. అంతకుముందు అయితే 2011 వరకు నేను వాడాను. ఎందుకంటే 93 నుంచి 2013 వరకు 18 ఏళ్ళు కలిసి ఉన్నాం. 12 ఏళ్ళ నుంచి ఆయన పని నేను చూడలేదు, నా పని ఆయన కూడా చూడలేదు. ఇద్దరం పనుల మీద ఉన్నాం. ఆయన పనే, నేను పనే. ఎవరికి ఇచ్చిన తలాంతుని బట్టి ఆ తలాంతు వాడుతూ ఉంటారు. తను కలిగిన దాన్ని గట్టిగా తను ఏమనుకున్నాడంటే సువార్త ప్రకటించాలి, ప్రతి చోట కార్యక్రమాలు జరగాలి, మీటింగ్లు జరగాలి. ఆయన కోరిక. ఆయనతో కొంతమంది సహోదరులు కలిశారు. చక్కగా వాళ్ళు కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కష్టపడుతూ వాళ్ళ కష్టార్జితంలో అంటే రక్త మూటలతో మీకు సువార్త అందిస్తున్నారు వాళ్ళు. నేను చాలా సంతోషిస్తున్నాను. సో బ్రదర్స్ ఎవరున్నారంటే కొంతమంది దేవుని దాసులు అంటారు. దేవుని దాసుల కంటే ఉద్యోగస్తులు వాళ్ళ పనులు చేసుకుంటూ ఒక సేవకుడికి కంటే ఎక్కువ పని చేసేవారు ఉన్నారు. దేవుడు అందరినీ ఫుల్ టైం వాడుకోడు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళ కష్టార్జితం వాళ్ళు తింటున్నారు. ఆ కష్టాల్లో కొంత డబ్బు సువార్త పరిచర్యకు వాడుతున్నారు, దేవుడి కార్యాలు దేవుడి రాజ్యవ్యాప్తికి వాడుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం. అటువంటి బిడ్డలతో ఆయన సహవాసం దొరికింది. మాదైతే కొంచెం ఉంటుంది కదా, సంఘ దర్శనం ఉంటుంది. దర్శనం దాటి వెళ్ళకూడదు, నిబంధన. నేను నిబంధన దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే నన్ను ఉన్నది ధర్మకర్తగా పెట్టినాడు ఆయన, పెద్ద ఆయన దైవజనుడు. మా సొసైటీకి ఒక డైరెక్టర్ని. ఈయన జనరల్ బాడీ నెంబర్గా మొదటి పేరు ఈయనదే పెట్టాను నేను. ఈయన ఇంటికి వచ్చి జనరల్ బాడీ నెంబర్గా మొదటి పేరు ఆయన పెడితే నాకు ఎందుకు అన్నాడు ఈయన. ఎందుకంటే నువ్వు జనరల్ బాడీ నెంబర్లో మొదటి వ్యక్తి, నువ్వు మంచి పరిచారకుడివి, నువ్వు పరిచర్య నిన్ను దాటివాడు ఎవరు లేరు ప్రస్తుతం మన ఐసిఎస్ సొసైటీలో. ఆ విధంగా తను కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని తను అనేక మందిని కలుపుకొని మంచి పరిచర్య సువార్తలోకి వెళ్ళిపోతున్నాడు. పని జరుగుతుంది, అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి, అనేక కార్యక్రమాలు. ఆయన కూడా అనేక మంది సహకారులు వచ్చినారు. మేము సంతోషించామే కానీ ఎప్పుడు కూడా ఏమనుకోలే. ఎందుకంటే మేము నిబంధన దాటి మేము వెళ్ళాం. సుందర్ సింగ్ గారు ఒక నిబంధన ఉంటుంది, ఆ దర్శనం ఉంటుంది. నేను ఆ దర్శనానికి అవధేయుడిగా, ఎందుకంటే నేను ఆయన దగ్గర హత్తుకున్న శిష్యుడు. నేను 10 సంవత్సరాలు మా కుటుంబంతో మందిరంలో ఉండి ఆయనకి అన్ని చూసి చివరికి నా చేతుల మీదుగా ఆయన్ని ప్రభు దగ్గరికి పంపడం జరిగింది. మరి ప్రభు ఆ విధంగా ఆయనతో ఉన్న సంబంధాన్ని బట్టి ఆయన ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని గౌరవిస్తూ ఆయన నిబంధన ఆయన క్రమాన్ని నేను దాటలేకపోయాను. దాటి రావాలి ఇక్కడికి. నాకు ఆయన చేసేది ఇష్టమే, అయితే క్రమం దాటలేను కదా. దేవుని అక్కడ ఆయన ఉద్యోగస్తుడు, ఎంప్లాయ్. నేను అలా కాదు కదా, దేవుని దాసుడిని. పైనుండి ఇక పెద్దలు అధ్యక్షులకు కూడా మరొకసారి వందనాలు. జోసెఫ్ గారు నాకు పెద్ద పరిచయం లేదండి. అయితే ఒక 4 సార్లు నేను జోసెఫ్ గారిని కలిశాను. 2016లో మా యొక్క రెండో కుమారుడు కొర్నెలియస్ గారు కుమారమ్మ వివాహం ఇక్కడే జరిగింది. ఆ రోజు సాయంత్రం మేము హైదరాబాద్ ఉండేవాళ్ళము. ఆ రోజు సాయంత్రం వచ్చాను. అంతవరకు జోసెఫ్ గారిని ఎప్పుడు చూడలేదు నేను. ఇక్కడ వరండా మీద కూర్చున్నారు జోసెఫ్ గారు. అప్పుడు రేపు మ్యారేజ్, ఈరోజు అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా తణుకులో జరగాలి, అన్ఎక్స్పెక్టెడ్గా అది ఇక్కడికి షిఫ్ట్ అయింది మ్యారేజ్. అది కింద కూర్చున్నారు. జోసెఫ్ గారు ఎక్కడ, నేను ఎదుగుతున్నా, ఈయన ఇక్కడ కూర్చున్నానే అన్నారు. అదే చూసే నేను చెప్పాను ప్రేజరాడు బ్రదర్ అని చెప్పాను. ప్రేజరాడు అన్నారు. ఏదో అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏదో చిన్నపిల్లడు యవనసుడు కూర్చున్నట్టుగా కూర్చుని ఏదో అక్కడ చదువుతూ ఉన్నాడు అంతా. అప్పుడు ఆయనతో కొద్దిసేపు మాట్లాడాను నేను. అప్పుడు నా గురించి కొంచెం అడిగి తెలుసుకున్నారు, నా గురించి ప్రార్థన చేశారు. ఆ తర్వాత మరుసటి రోజు మ్యారేజ్ చక్కగా జరిగింది. ఆ తర్వాత ఒకసారి నేను ఒక 1 year తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అది కొర్నెలియస్ గారు ఏం చేశారంటే, మా ఈంకుడి గారిని మీరు బస్ స్టాప్లో దింపాలంటే ఎంతో సింపుల్గా బండి తీసుకుని వచ్చారు ఆయన. అదే జోసెఫ్ గారు ఏంటి నేను అన్నాను అప్పటికే, ఎందుకంటే జోసెఫ్ గారిని నాతో పంపిస్తారు, నేను ఎవరైనా పంపిస్తే క్షేమంగా వెళ్ళిపోతా కదా. ఇప్పుడు ఆయన వెనకాల కూర్చున్నా కొంచెం నాకు కొంచెం ఉండాలి కదా. ఇక ఆయన వెనకాల కూర్చున్నా, అది తీసుకుని అక్కడ అటు ఏలేరుపాడు అటు సైడ్ బస్ మెయిన్ రోడ్డుకి తీసుకెళ్ళారు. ప్రీమెంట్ వర్లరా బస్సు వచ్చేంత వరకు అక్కడే ఉన్నారు. ఆ బస్సు చాలాసేపు రాలే. అది
నేను అంటా ఉన్నాను, బ్రదర్ మీరు వెళ్ళిపోండి, నేను ఏదైనా బస్సు ఆటో పట్టి వెళ్ళిపోతానంటే లేదు, బస్సు ఎక్కించిన తర్వాత బస్సు కదిలిన తర్వాత వెళ్ళారు అక్కడ నుంచి. అది రెండోసారి. మూడోసారి ఒకసారి కలిశాను మళ్ళీ రీసెంట్గా, అంటే నేను జనవరిలో ఒకసారి వచ్చాను. అది ఇక్కడికి వచ్చాను, వస్తూ వస్తూ మన అసలు యాక్చువల్గా బ్రదర్ ఇంటికి వెళ్ళాలి అనుకోలేదు నేను అప్పుడు. మా కొన్నిలేస్ గారు ఆ గేట్ ముందు అటు వెళ్తున్నాం, నన్ను డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ఈ ఇల్లు జోసెఫ్ గారిదే కదా అన్నా నేను. అవునండి అంటే వెళ్తారా కలుస్తారా అన్నారు. వెళ్దామా లేట్ అయిపోతుందా, సరే వెళ్దామని వెళ్ళాం. అంటే ప్రభు నడిపించాడు అక్కడికి. ఎంత ఆత్మీయంగా బ్రదర్ రిసీవ్ చేసుకున్నాడు ఆ రోజు. ఏదో ఒక పెద్ద దైవజనుడు వచ్చినాడు మా ఇంటికి. అప్పుడు ఆయన డయాలసిస్కి వెళ్ళి వచ్చి కొంచెం డెసాప్ అవుతున్నారు. వచ్చి వాళ్ళ మనముడు కదా, మనముడు తీసుకొచ్చి నా చేతిలో పెడుతున్నారు ప్రార్థన చేయమని. అంటే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడంలో ఆయన మంచి దైవజనుడు. అదే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆరోగ్యం కూడా కొంత నిర్లక్ష్యం కూడా చేసుకుంటూ వచ్చాడు ఆయన. రెండోది, ఇప్పుడు నేను ఆయన్ని చూసి ఒక వాక్య భాగాన్ని ఒక్కటే మాట చెప్తాను, నాకు ఇచ్చింది 3 నిమిషాలే, 2 నిమిషాలు. చావు, బ్రతకటము, చావు, ఈ రెండే. ఎంతకాలం బ్రతకాలనేది ఒక కౌంటింగ్, తర్వాత నెక్స్ట్ ఎండింగ్ ఏంటంటే చావే. అయితే పౌలు అంటాడు దైవజనుడు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. ఇప్పుడు మనకి చావు అయిన తర్వాత, ఇప్పుడు చూడండి ఎంతోమంది దైవజనులు చెప్తుంటే నాకు అసలు కూర్చోలేకపోతున్నా. ఒక సేవకుడు గురించి, ఆయన కూడా ఒక ఎంప్లాయ్, టీచర్గా పనిచేస్తూ, నేను కూడా ఎంప్లాయ్గానే చేస్తూ పరిచయం చేశాను హైదరాబాద్లో. ఇప్పుడు రిటైర్డ్ అయ్యేకి వచ్చాను నేను. అయితే ఒక ఎంప్లాయ్గా ఉండేనా కుటుంబాన్ని పోషించుకుంటూ, ఉద్యోగాన్ని ధర్మాన్ని నడిపించుకుంటూ, ఇంత సేవ చేసి ఇంతమంది వచ్చి సాక్ష్యాలు చెప్తుంటే అసలు నేను అక్కడ చరిత్రలో ఎక్కడ ఉండదేమనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు అంతగా ఆయన సాక్ష్యం అంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే బ్రతికినంత కాలము క్రీస్తు కొరకు బ్రతికినాడు ఆయన. అంటే ప్రతి గంట కూడా, ఒక రోజు కూడా, అది హాలిడే కావచ్చు, వర్కింగ్ డే కావచ్చు, ఏ రోజైనా కూడా ప్రభువుకి కేటాయించుకుంటూ వచ్చినాడు. అయితే అదే ప్రకారంగా ఆయన్ని చూసి ఉన్న దైవజనులు సహకరించుకుంటూ వచ్చినారు. తద్వారా అద్భుతమైన పరిచర్య, ఎక్కడికెక్కడికి పరిచర్య వెళ్ళాలో అక్కడికి పరిచర్య వెళ్ళింది, రీచ్ కూడా అయిపోయింది. అయితే కొంత అనారోగ్య కారణం వల్ల మన ప్రభు పిలుచుకున్నాడు దైవజనుడిని. అయితే ఆయనకి లాభమే అని ఇంతవరకు మనం వింటూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా కుటుంబానికి ఆదరణ, సంఘానికి ఆదరణ, తోటి విశ్వాసుల ఆదరణ దేవుడు అనుగ్రహించాలని నేను దేవుని కోరుతున్నాను. కొన్ని మాటలు దేవుడి గురించి మనకి సహాయం చేయను కాక.